ప్రభువా నీకు వందనాలు తండ్రి. నాయన రానంటి బిడ్డలను ఇంకా సిద్ధపడి తీసుకురమ్మని, పాటల్లోని వాక్షులో నువ్వు తోడినట్టుగా నడిపించమని నాయనా ప్రభువా, నీ దీనికరంగా నీ మర్యాదకరంగా నడుచుకునే బాధ్యం మా సంఘాన్ని బలపరచమని, మా సంఘాన్ని అభివృద్ధి పొందే బాధ్యం దయచేయమని నాయనా ప్రభువా యేసయ్య, మా సంఘంలో ఏ అవసరాలు ఉన్నాయో నీకు తెలుస్తాను, మా అవసరాలు తీర్చమని నాయనా ప్రభువా యేసయ్య, యవన బిడ్డలను మార్చమని నాయనా ప్రభువా, నీ కాడు మోసేదానంగా మార్చుకోమని అడుగుతున్నాను తండ్రి. నాయన ప్రభా, వృద్ధుల నుంచి బాల్య వరకు వేసం కాలం తండ్రి నీ ఆదరణలో పెట్టుకో తండ్రి. నాయన సెంటు బిడ్డలు ఉన్నారు తండ్రి. నాయన ప్రభా కాసి కాపాడు తండ్రి. నాయన వందనాలు తండ్రి. ప్రతి కుటుంబానికి శాంతి సమాధానం దయచే తండ్రి. ప్రతి కుటుంబంలో ఉన్న ఇరుకులు ఇబ్బందులు తీసివేయి తండ్రి. నాయన యేసయ్య, మా కోసం ఎన్నో శ్రమలు పడ్డావు తండ్రి. నాయన ప్రభా, నీ కోసం ఆయన ఒక్క సమయం కూడా నాయన మేము ఒక్కరోజు కూడా ఉపవాసం ఉండలేకపోతున్నాం తండ్రి. నాయన మా కోసం నాయన ప్రభా, నువ్వు రక్తం కార్చి మేకలేయించుకుని నాయన కరవరు బొట్టు వరకు నీరు కారిన తండ్రి. నాయన ప్రభా యేసయ్య, అయినప్పటికైనా మళ్ళీ చనిపోయి లేచి నాయన ప్రభా మా కోసం జీవించి మా పాప భారాలు మోస్తున్నావు తండ్రి. నాయన ప్రభా నీకు వందనాలయ్యా బాబు, స్తోత్రాలయ్యా బాబు, నీకు స్తుతులయ్యా బాబు. నాయన మా సంఘాన్ని ఇంకా బలపరచమని నాయన ప్రభా, నీ యొక్క ప్రార్థన మాకు అందరికీ నేర్పించమని, వాక్స్లోని పాటల్లోని నాయన ప్రభా ప్రార్థనలోని నువ్వు ఉంటావని, ఆది నుంచి అంచె వరకు నీ తోడునేడుగా నడిపిస్తావని నాయన ప్రభా, దైవజనులకి నాయన సంపూర్ణ ఆరోగ్యం ఇస్తావని, ఈ చిన్న ప్రార్థన పాత సన్నిధికి చేర్చుకుంటావని యేసుక్రీస్తు నామాన్ని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆయన బలమును పరిశుద్ధ చేయు, ఆయన బలమును పరిశుద్ధ చేయు, విశాలమందు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలను బట్టి, ఆయన కార్యము బట్టి, ఆయన సానములో, ఆయన స్వభావములో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దానితో ఆయన స్తుతించుడి, బోరాధనితో ఆయన స్తుతించుడి, స్వరమండలములతో
జయములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తాంతుల సితారతోను, తాంతుల సితారతోను, చక్కని స్వరములతో, చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. జముల సీత చముతోను, అంబురతోను, నాచముతోను, తాంబియ వ్యజములతో, తాంబియ వ్యజములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లన గోవులు చల్లగనుండి, పిల్లన గోవులు చల్లగనుండి ఎల్ల ప్రజలు చేరి, ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మోగుతలములతో ఆయన స్తుతించుడి, మోగుతలములతో ఆయన స్తుతించుడి. గంభీర తాళముతో, గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. అదిగో గెత్సేమని ఒక తోట, దిగో ఆ తోటలో ప్రార్థన స్థలం. అదిగో గెత్సేమని ఒక తోట, దిగో తోటలో ప్రార్థన స్థలం. అదిగో అచ్చటనే ఉండి ప్రార్థించుడని, అచ్చటనే ఉండి ప్రార్థించుడని పలికిన క్రీస్తు మాట. దిగో పలికిన క్రీస్తు మాట. దిగో అదిగదిగో అల్లదిగో కలువరి మెట్లకు దారదిగో, ఆ ప్రభువును యేసిన సిలువదిగో. అదిగదిగో శిలలో ఇస్కరియోతు, యూదాయని ఒక ఘాతకుడు. శిష్యులలో ఇస్కరియోతు, యూదాయని ఒక ఘాతకుడు. ప్రభువుని యోధులకు అప్పగింపు, ప్రభువుని యోధులకు
అదిగో అల్లదిగో కలువరి మెట్లకు దారదిగో ఆ ప్రభువును యేసిన సిలువదిగో అదిగదిగో కణములు నెరవేరుటకై ఈ లోకపు పాపము పోవుటకై లేఖనములు నెరవేరుటకై ఈ లోకపు పాపము పోవుటకై పావనుడేసుని రాతములో పల పావనుడేసుని రాతములో పల మోపది రోకల మూటదిగో మోపది రోకల మూటదిగో అదిగదిగో అల్లదిగో కలువరి మెట్లకు దారదిగో ఆ ప్రభువును యేసిన సిలువదిగో అదిగదిగో చలి కాసుకొని గుంపదిగో ఆ పేతురు బాంకిన స్థలమదిగో చలి కాసుకొని గుంపదిగో ఆ పేతురు బాంకిన స్థలమదిగో మూడవసారి బాంకిన వెంట మూడవసారి బాంకిన వెంట కోకర కోయని కోతదిగో కోకర కోయని కోతదిగో అదిగదిగో అల్లదిగో కలువరి మెట్లకు దారదిగో ఆ ప్రభువును యేసిన సిలువదిగో అదిగదిగో గొల్గోతా స్థలమద్దరిని ఆ ఇద్దరి దొంగల మధ్యమున గొల్గోతా స్థలమద్దరిని ఆ ఇద్దరి దొంగల మధ్యమున శాశ్వతు యెహోవా తనయుని శాశ్వతు యెహోవా తనయు సిలువను యేసరి చూడదిగో సిలువను యేసరి చూడదిగో అదిగదిగో అల్లదిగో కలువరి మెట్లకు దారదిగో ఆ ప్రభువును యేసిన సిలువదిగో అదిగదిగో గొచ్చిన పావనుడు దాహము గొనుచున్నాననుచు ప్రాణము విడసిన పావనుడు పరిశుద్ధుడు మన రాక్షకుడేసు పరిశుద్ధుడు మన రాక్షకుడేసు మనమది ఏదో గమనించు మనమది ఏదో గమనించు అదిగదిగో అల్లదిగో కలువరి మెట్లకు దారదిగో ఆ ప్రభువును యేసిన సిలువదిగో అదిగదిగో రక్త బిందువులే అణువణువున కొరడ దెబ్బలే అడుగడుగున రక్త బిందువులే అణువణువున కొరడ దెబ్బలే నా యేసుకు ముల్ల కిరీటం భుజములపై సిలువ భారం నా యేసుకు ముల్ల కిరీటం భుజములపై సిలువ భారం భుజములపై సిలువ భారం భుజములపై
అడుగడుగున రక్త బిందువులే అనువనువున కొరడ దెబ్బలే సిలువ మోయచు వీధుల వెంట రక్తధారలే నిన్ను తడిపెను సిలువ మోయచు వీధుల వెంట రక్తధారలే నిన్ను తడిపెను నా ప్రజలారా ఏడవకండి నా ప్రజలారా ఏడవకండి మీకోసమే ప్రార్థించండి మీకోసమే ప్రార్థించండి అడుగడుగున రక్త బిందువులే అనువనువున కొరడ దెబ్బలే అడుగడుగున రక్త బిందువులే అనువనువున కొరడ దెబ్బలే కలువరిలో నా రూపమే నలిగిపోయిన నా యేసయ్యా కలువరిలో నా రూపమే నలిగిపోయిన నా యేసయ్యా చివరి రక్త బిందువు లేకుండా చివరి రక్త బిందువు లేకుండా నా కోసమే కార్చావయ్యా నా కోసమే కార్చావయ్యా అడుగడుగున రక్త బిందువులే అనువనువున కొరడ దెబ్బలే అడుగడుగున రక్త బిందువులే అనువనువున కొరడ దెబ్బలే మరణము గెలిచి తిరిగి లేచిన మృత్యుంజయుడా నీకే స్తోత్రం మరణము గెలిచి తిరిగి లేచిన మృత్యుంజయుడా నీకే స్తోత్రం మహిమ స్వరూప నా యేసయ్యా మహిమ స్వరూప నా యేసయ్యా మహిమగా నన్ను మార్చావయ్యా మహిమగా నన్ను మార్చావయ్యా అడుగడుగున రక్త బిందువులే అనువనువున కొరడ దెబ్బలే అడుగడుగున రక్త బిందువులే అనువనువున కొరడ దెబ్బలే నా యేసుకు ముల్ల కిరీటం భుజములపై సిలువ భారం నా యేసుకు ముల్ల కిరీటం భుజములపై సిలువ భారం భుజములపై సిలువ భారం భుజములపై సిలువ భారం అడుగడుగున రక్త బిందువులే అనువనువున కొరడ దెబ్బలే అడుగడుగున రక్త బిందువులే అనువనువున కొరడ దెబ్బలే హలో ఇగో దేవా నా జీవితం నా పాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం
ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం పలుమార్లు నైతగిన నాన్న పరలోక దర్శనము నుండి ఇలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి అయినా నీ ప్రేమతో నన్ను దర్శించి చేసివే అందుకే గైకొనును దేవా ఏ నా జీవితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం పాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం నా పాదమస్తకం నీకంకితం నీ పాదములు చెంత చేరి నీ చిత్తంబు నేనెరగ నేర్పి నీ హృదయమారంబున సగి ప్రార్థించి పలినీయనిమ్మా ఆగిపోయి సాగిపోయును ప్రియసుతుని పని చేయను ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్ను ఉండనిమ్ము ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం విస్తార పంట పొలమునందు కృషి చేసి పని చేయ నేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలం అది నాకు నసగు క్షేమమును కాలమైన నిన్ను గణపరచు బ్రతుకనిమ్ము నశయించు ఆత్మలను నీ దరికి చేర్చు కృపనిమ్ము ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం హల్లెలూయా హల్లెలూయా పాటలు పాడిన ప్రతి ఒక్కరికి దేవుని పేరట వందనాలు. మరి నిన్న రాలేకపోయానండి, సత్యానందం గారి ఇంటికి రాలేకపోయాను. దేవుని దయ వల్ల కొంచెం బాగానే ఉంది. కొంచెం అందరికి వైరల్ ఫీవర్లు ఎక్కువ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి.
హలో. ప్రసాద్ అన్నయ్య గారికి కూడా బాగాలేదండి, ప్రార్థన చేయండి. ఆ, దేవుని కృపను బట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా సున్నతి పొందవలనని మిమ్మల్ని బలవంతం చేయుచున్నారు. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రం ఆచరింపరు. తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలనని కోరుచున్నారు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. దానివలన నాకు లోకముకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. కొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట యందు ఏమీ లేదని పొందకపోవట యందు లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలుకు సమాధానమయు కృపయు కలుగునుగాక. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఇక మీదట ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దు. సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం దించు. ప్రార్థన మేరీ. హలో. హల్లెలూయా. అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందాలని, దేవుడికి వందాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా 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 ప్రేమగల మీకు వందనములు స్తోత్రములయ్యా. ఆ బిడ్డకి ఇంకనూ ప్రభా నా తండ్రి ప్రభా బలమును శక్తిని దాయిచ్చండి అయ్యా. నీ ఇంకా అనేక వాక్యములు ప్రభా వెదజలుటకు ప్రభా నాన్న ఫలవ్యర్థమైన ప్రభా నేను భవిష్యత్తున బిడ్డకి దాయిచ్చని అడుగుచున్నాము తండ్రి. నీ స్తోత్రముల ప్రభా. ఇదిగో నాయనాన్ని కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని ప్రభా ప్రతి బిడ్డను కూడా జ్ఞాపం తెచ్చుకోండి ప్రభా నా దేవ. ప్రతి ఒక్క బిడ్డను ప్రభా ఆత్మతోను సత్యముతోను నేను ఆరాధించుకునే కృపను మాకు దాయిచ్చం అడుగుచున్నాము తండ్రి. నీ స్తోత్రములయ్యా. ఇదిగోనైనా ప్రభా అలనాడు ప్రభా నా తండ్రి నాయన ఇశ్రాయేలు ప్రజలు నా ప్రభా నువ్వు ఎంతగానో ప్రభా ఐగుప్తు నుంచి ప్రభా నా తండ్రి నా ప్రభా ఎర్ర సముద్రము 2 పాయలుగా చేసిన ప్రభా నాయన నువ్వు ఎంతగానో రక్షించినందుకే నీకు వందనములు స్తోత్రములు ప్రభా. అటు రీతిగానే మేము ఏక శ్రమంలో ఉన్నామేమో నాయన ప్రభా, ఏమైనా ఆపదలో ఉన్నామేమో నా తండ్రి నీకు స్తోత్రముల ప్రభా. ఆ యొక్క మేక బంధకాల నుంచి మమ్మల్ని విడిపించమని అడుగుచున్నాము తండ్రి నా ప్రభా. నీ కృపలో కాచి కాపాడమని అడుగుచున్నాము తండ్రి. నీ స్తోత్రములు నా దేవ. ఇదిగోనైనా ప్రభా ప్రేమ సొంతం సమాధానము ప్రభా ఐక్యత నా ప్రభా దీర్ఘశాంతము దయాలత్మతో మాతో మాట్లాడను బట్టి నా ప్రభా నా తండ్రి నీకు వందనములు తండ్రి. నీకు స్తోత్రములయ్యా. నువ్వు చెప్పిన వాక్యాలు మా యొక్క హృదయంలో భద్రపరుచుకుని ప్రభా మా యొక్క క్రియలు నీ పట్ల తెలుపుకునే కృపను మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నీ స్తోత్రముల దేవ. నీకు వందనములయ్యా. నువ్వు ఎంతగానో గొప్ప దేవుడు నా ప్రభా. ఎందుకంటే నా ప్రభా నాయన 40 దినాలు మా కొరకు ప్రభా అపవాది చేతను శోధింపబడినప్పటికీ ప్రభా నా తండ్రి నాయన నువ్వెంతగానో శక్తితో ప్రభా అపవాదిని శోధించావు ప్రభా, ఎదుర్కొన్నావు నాయన ప్రభా. అటువంటి శక్తిని ప్రభా ఎదుర్కొనే భాగ్యాన్ని మాకు కూడా దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నీ స్తోత్రములయ్యా. ఇదిగో నా ప్రభా నాయన నీకు వందనములు ప్రభా నాయన. మా సంఘ అవస్థలు ఏమో నీకు తెలిసిన ప్రభా నాయన మా యొక్క సంఘంలో ఏ బిడ్డ అయితే గర్భఫలం లేకున్నదో నా తండ్రి ప్రభా ఈ 40 దినాలు ప్రభా ఆశగా అడుగుచున్నదో నీకు తెలిసిన ప్రభా ఆ బిడ్డలందరికీ గర్భఫలం తెరవమని అడుగుచున్నానయ్యా. నీ స్తోత్రములయ్యా. ఇంకా నువ్వు గర్భఫలంలో ఉన్న ప్రభు ఉన్నారేమో నాయన బిడ్డలకు సులువైన కానుపులు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీ స్తోత్రములయ్యా. ప్రభా నీకే మహిమలు ఘనతలు ప్రభా చెల్లించుకునే కృపను మాకు దయచేయమని అడుగుచున్నామయ్యా. నేనేమో కాదు నా ప్రభా, నేను నా ఇంటి వారిని యెహోవాను ఆశ్రయించడం మేలని సెలవిచ్చావు ప్రభా. అంత గొప్ప భాగ్యం మాకు కూడా దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నీ స్తోత్రములయ్యా. ఇదిగో నాయన చనిపోయిన రాజును లేపినట్లుగా ప్రభా నాయన ఇంకొన ప్రభు మత్తులమై ఉన్నామేమో ప్రభా నా తండ్రి నాయన ఈ లోకంలో ఇంకా నిద్ర మత్తులుగా ఉంటే మమ్మల్ని లేవనెత్తమని అడుగుచున్నాము తండ్రి. నీ స్తోత్రములయ్యా. మహిమ గల దేవ కృపగల దేవ నీకు వందనములు ప్రభా. ఇదిగో నాయన సుష్మని జ్ఞాపం తెచ్చుకోండి అయ్యా. నీ స్తోత్రములయ్యా. మేము ఎంతగానో 40 దినాలు ప్రభా సంఘ ప్రార్థన కోరి ఉన్నారు నా ప్రభా. నీకు వందనములయ్యా. నాయన సంఘ ప్రార్థన ఎంతో సత్యవంతమైనది బలమైనదని ప్రభా ఎన్నో మార్లు మాకు నిరూపించావు తండ్రి. నీ స్తోత్రములు తండ్రి ప్రభా. అటు రీతిగా నా బిడ్డని నరినెత్తమని సిరిపాదం వరకు నా బిడ్డను మీరు ముట్టండి ప్రభా, తాకండి నాయన. నీకు వందనములయ్యా. ఆ
బిడ్డ ఎందుకు బలహీనతగా ఉందో నీకు తెలుసు, నాకైతే తెలియదు నా ప్రభాని తండ్రి. ఆ బిడ్డ ఇంకను భార్య భర్తలు ఇద్దరు కూడా ప్రభా నేను ఇంకను ప్రభానైనా ప్రభా బలహీనపడుచున్నారేమో తండ్రి ప్రభా, వెనకంజలో ఉన్నారేమో తండ్రి ప్రభా నీ స్తోత్రములయ్యా. ఆ బిడ్డలు ఇంకా నీ తెలుసుకుని ప్రభానైనా కన్నీరు విచ్చే ప్రార్థన బిడ్డలకి భార్య భర్తలు ఇద్దరికి దయచేయమడుగుచున్నాము తండ్రి నీ స్తోత్రములయ్యా. మహిమ గల దేవ, కృప గల దేవ నీకు వందనములు తండ్రి ప్రభా నాయన. మా యొక్క కుటుంబాన్ని జ్ఞాపం తెచ్చుకోండి ప్రభా నాయన. ఇదిగో పురుషులు ప్రభా ఎంతో మంది వచ్చిన్నారు ప్రభా నా తండ్రి, వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి ముఖ్యంగా యవనస్తులతో మాట్లాడండి ప్రభా నీ స్తోత్రములయ్యా. నాయన ఈ వాక్యము దినదినములు ప్రభా నాయన అభివృద్ధి పంచినప్పటికీ ప్రభా నేను యవనస్తులకు మారు మనసు అనేది దయచేయండి, రక్షణ భాగ్యము దయచేయమని అడుగుచున్నాము తండ్రి నా ప్రభా. నాయన నీ సిలువ కాడిని మోసే కృప బిడ్డలు ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుచున్నాము తండ్రి నీ స్తోత్రములు ప్రభా. అలాగే నాన్న పరీక్షలు రాయించిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపం తెచ్చుకోండి నా ప్రభా. ఏ బిడ్డలు అయితే ఏం రాస్తున్నారో నీకు తెలుసు నాయన ప్రభా. ఆ యొక్క ప్రతి బిడ్డను 10 మార్కులు మంచి మార్కులతో ప్రభా ప్రతి బిడ్డకి నాయన పాస్ అయ్యే భాగ్యము దయచేయమని అడుగుచున్నాము తండ్రి నీ స్తోత్రములయ్యా. ఇదిగో నాయన నా తండ్రి నీకు వందనములు, నీకు స్తోత్రములయ్యా. అలాగే ప్రసాదాని గారు కూడా ప్రభా బలహీనంగా ఉందని చెప్పి ఉన్నారు ప్రభా. ఆ బిడ్డను కూడా ముట్టండి ప్రభా, స్వస్థపరచండి అయ్యా నీకు స్తోత్రములయ్యా. నీ సన్నిధానంలో ఇంకొన వాడబడే భాగ్యము దయచేయమని అడుగుచున్నాము తండ్రి నీకు వందనములయ్యా. ఇదిగో నాయన నీకు లెక్కని వందనలు ప్రతి సంఘాన్ని బలపరచండి అయ్యా, ప్రతి గ్రామాన్ని దీవించండి ప్రభా, ఆస్వర్దించండి ప్రభా. నాని బలారాధనలో పాలు పంపులు పొందుకునే కృప ప్రతి బిడ్డకి దయచేయండి ప్రభా నాయన. ఎంతమంది బిడ్డలు అయితే ప్రభాని 7 మాటలు మాట్లాడిపోవచ్చున్నారో సిద్ధపడుచున్నారో ప్రభానికి తెలుసు నాయన. ప్రతి ఒక్క బిడ్డని పరిశుద్ధాత్మత తాకమని అడుగుచున్నాము తండ్రి నీకు వందనములయ్యా. ప్రతి బిడ్డకి ధైర్యము దయచేయండి ప్రభా, భయపడుకున్నావు తండ్రి నాయన, జడి కన్నావు తండ్రి నీకు వందనాలు ప్రభా నాయన. బిడ్డలకు ధైర్యముగా నిలబడి ప్రభా నీ వాక్యముడు ప్రభా ప్రకటించి సువార్తమ కాయకులుగా జయమని అడుగుచున్నాము తండ్రి నీకు వందనములు, స్తోత్రములయ్యా. ఘనమైన దేవ, కృపగల దేవ, దావీదు కుమారుడా నీకు వందనాలు ప్రభా. మా కరుగు ఎంతగానో ప్రభా మండుటెండలో ప్రభా నా తండ్రి నాయన అనేక కొండల మీద ప్రభా నా తండ్రి నాయన వాక్యము వ్యాపింప చేస్తావు తండ్రి నాయన. మోకాలు వేసి ప్రభా కన్నీరు కాచి మా కొరకు అంగలార్చావయ్యా నీకు స్తోత్రములయ్యా ప్రభా. మేమైతే తెలుసుకోలేకపోతున్నాము నా తండ్రి ప్రభా, ఇంకను ప్రభా తెలుసుకునే జ్ఞానము మాకు దయచేతండి నా ప్రభా. నిన్ను తెలుసుకుని ఆరాధించుకునే కృపను మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి నీకు వందనములయ్యా. నీకు లెక్కలేని వందనలు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా ఈ కొద్దిపడి ప్రార్థన పాదాల చెంతకు చేర్చుకోండి అయ్యా. మాలో తప్పులు పొరపడ క్షమించండి ప్రభా. మమ్మల్ని మేము తగ్గించుకుని హెచ్చించే కృపను మాకు అందరికీ దయచేయమని ప్రభా ఈ చిన్ని ప్రార్థన పాదాల చెంతకు చేర్చుకుని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని త్వరలో రాబని యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయం తొడుచున యొక్క పరమ తండ్రి ఆమేన్. ప్రార్థించినందుకు దేవుని పేరట వందనములు. చిన్న ప్రార్థన చేద్దామండి. దయ కలిగినటువంటి మా కన్న తండ్రి, నిఘనమైన ఉన్నతమైన నామమునకు వందనములు. దేవా మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి తండ్రి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి వందనములు. దేవా ఇటు రీతిగా దేవా మరి ఆరోగ్యాన్ని ఇచ్చి నీ కృపలో మేమందరం మరలా కలుసుకోవడానికి తండ్రి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి తండ్రి వందనములు. దేవ ఇదిగో తండ్రి నేను అడిగినాను తండ్రి. దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ మాటలు వివరించుటకు తండ్రి రాలేకపోయాం, దయతో మమ్మల్ని మన్నించండి. ఇదే నాన్న తండ్రి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి తండ్రి వందనములు. దేవా నీ మాటలు మేమందరం కలిసి జ్ఞానించుటకు దేవా మీరు కృప చూపిస్తారని, నీ కృపలో తండ్రి మమ్మల్ని బలపరుస్తారని తండ్రి కోరుచు వింటున్న ప్రతి ఒక్కరూ దేవా సంయోచితమైన జ్ఞానముతో దేవా వినడానికి చెబుతున్న నాకును ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ దేవుని తండ్రి తోడుగాను సహాయంగాను ఉంచుతారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తునామను బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె. మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికి కూడా క్రీస్తు వారి పేరట వందనములండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆత్మఫలాలు అనేవి మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు కూడా మరొక విషయాన్ని మనం మాట్లాడుకుందాం. గడిచినటువంటి దినం మనం ఏం మాట్లాడుకున్నాం? దయాలత్వము, దయ కలిగి ఉండాలి, ప్రతి వ్యక్తి ఎడల దయ చూపించాలి అనేది మనం మాట్లాడుకున్నాం. ఈరోజు దాని తర్వాత ఉన్నది ఏంటి అంటే ఏముందండి? మంచితనము. మంచితనం అనే ఫలం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. కాబట్టి జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ వినడానికి ప్రయత్నం చేయండి. కోటాను కోట్ల మంది ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనేది మనం ఆలోచించగలిగితే
ఎక్కువగా ఎవరు మనకు కనిపిస్తారు? చెడ్డవారా, మంచివారా? ఏమండి, ఎక్కువ ఎవరు కనిపిస్తారు? చెడ్డవారే. ప్రపంచంలో ఎక్కువ ఎవరు కనిపిస్తారు అంటే మంచివారి కంటే చెడ్డవారే అని మంచి సమాధానాన్ని చెప్పారు. అయితే సంఘంలో ఎవరు ఎక్కువ కనిపిస్తారు? నేను ప్రపంచం నుండి ఎక్కడికి వచ్చాను? సంఘానికి వచ్చాను అనమాట. కాబట్టి సంఘంలో ఎవరు ఎక్కువ కనిపిస్తారు? మంచివారా, చెడ్డవారా? నేను చెప్పట్లేదు ఎవరు. మంచివారేనండి, చెడ్డవారా? ఇటు సంఘంలో కూడా ఎవరున్నారు? అందులో కూడా ఎక్కువ అంటున్నారు. చెడ్డవారు ఉంటారు నిజమే, అందులో కూడా ఎవరున్నారు? చెడ్డవారే ఎక్కువ ఉన్నారు. అంటే ఖచ్చితంగా మనం మారాలని దేవుడు ఈ దినాన మన గురించి ఎన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ ఆత్మఫలాల్లో మంచితనము, ఏమండి, ఆత్మఫలాల్లో మంచితనాన్ని కలిగి ఉండాలా అంటే ఖచ్చితంగా కలిగి ఉండాలి. సంఘంలో ఉన్నవారు మంచితనాన్ని కలిగి ఉండాలా అంటే ప్రపంచం గురించి కాసేపు మనం పక్కన పెట్టి సంఘం దగ్గరకు వస్తే, సంఘంలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా మంచితనాన్ని కలిగి ఉండాలా అంటే ఖచ్చితంగా మంచితనాన్ని కలిగి ఉండాలి. మాటల్లో ఏముండాలంటే మంచితనం ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాట మంచి మాట అయి ఉండాలి. కేవలం మాట్లాడడమే కాదు, మనము చేసే పనిలో కూడా ఏముండాలి? మంచితనం ఉండాలి. అంటే చాలామంది ఏం చేస్తారంటే మాట్లాడతారు, మంచి మాట్లాడతారు, కానీ మంచి పనులు చేయరు. అర్థమైందండి? మంచి అయితే చెబుతారు కానీ ఏం చేయరు? మంచి పనులు అనేవి చేయరు. కానీ దేవుడు మాట్లాడుతూ మంచి మాట్లాడడమే కాదు, మీరేం చేయాలి? మంచి పనులు కూడా చేయాలి. అలాగే మంచి పనులు చేయడమే కాదు, మంచి మాట్లాడడమే కాదు, మీరు ఎదుటి వ్యక్తిని ఏదో ఈ వ్యక్తి మంచివాడు అని అనిపించుకోవడానికి మంచి పనులు చేయకూడదు. అంటే కొంతమంది నన్ను మెచ్చుకోవాలి, కొంతమంది నన్ను గౌరవించాలి, కొంతమంది నన్ను అయితే సన్మానించేయాలి, లేదంటే ఇంకొక ఆలోచన, వేరే ఆలోచన బట్టి ఏం చేస్తారు? మంచి చేస్తూ ఉంటారు. అది కూడా కనిపించేలా చేస్తూ ఉంటారు అన్నమాట. అంతే కదండి. సమాజం ఎలా ఉందంటే చాలామంది ఎలా ఉన్నారంటే ఎదుటి వ్యక్తి నన్ను గౌరవించేయాలి, ఎదుటి వ్యక్తి నన్ను ఏదోటి చెయ్యాలి, ఎదుటి వ్యక్తి అవసరమైతే నాకు సన్మానించాలి, ఎదుటి వ్యక్తి నా గురించి 2 మాటలు చెప్పాలి, లేదంటే ఈ వ్యక్తి యొక్క జీవితంలో నన్ను మంచివాడు అనిపించుకోవాలని, అది చెడ్డదైనా సరే వారి జీవితంలో మంచిగా దాన్ని మార్చేసేవారు చాలామంది ఉన్నారు. ఉదాహరణకి ఒక విషయాన్ని చెప్తా. పౌలు గారు చెరసాల్లో ఉన్నారు. చెరసాల్లో ఉన్నప్పుడు ఆ చెరసాల యొక్క అధికారి లేదంటే ఆ చెరసాల యొక్క నాయకుడు ఎవరంటే ఫెలిక్స్ అనే ఒక ఆయన ఉన్నాడు. సుమారుగా ఈయన 2 సంవత్సరాలు చెరసాల్లో ఉంటాడు. ఏ తప్పు చేయలేదు ఈయన, ఏ తప్పు చేయకపోయినా సువార్త ప్రకటించినందుకు ఎక్కడికి వెళ్ళాడు? ఈయన చెరసాలకు వెళ్ళాడు, జైలుకి వెళ్ళాడు. అలా జైలుకి వెళ్ళినప్పుడు ఆయన మంచివాడని కూడా నిరూపించబడ్డది. ఇతను ఏ తప్పు చేయలేదు, ఏ పాపమో చేయలేదు, ఎలాంటి తప్పు చేయలేదు, ఇతని మీద ఏ నింద లేదని నిరూపించబడ్డది. కానీ నిరూపించబడిన 2 సంవత్సరాలైన జైల్లోనే ఉన్నాడు. ఏమండి, ఇతని గురించి ఆ చెరసాల నాయకుడు అన్నీ కూడా కనిపెట్టాడు, ఇతను ఎలాంటి వాడో తెలుసుకున్నాడు, అన్ని విషయాలు తెలుసుకున్నాడు, కానీ విడిపించడానికి మాత్రం ఏ ప్రయత్నము చేయలేదు. అక్కడ ఆయన మాట్లాడతాడు, నేను యూదుల దృష్టిలో చెడ్డవాడినైపోతాను, కాబట్టి పౌలుకి ఏం చేయను? సహాయం చేయను అంటాడు. చూద్దాం ఒకసారి అపోస్తల కార్యములు 24వ అధ్యాయం 27వ వచనం. అపోస్తల కార్యములు 24వ అధ్యాయం 27వ వచనం. 2 సంవత్సరములైన తరువాత ఎవరు వచ్చారంట? ఫెలిక్స్కి ప్రతిగా ఫేస్తు వచ్చాడంట. ఫేస్తు వచ్చినప్పుడు ఏమైంది? అప్పుడు యూదుల చేత మంచివాడు అనిపించుకోవాలని, చూడండి, ఎవరి చేత అంట? యూదుల చేత మంచివాడని అనిపించుకోవాలని ఒక మంచివాడిని ఏం చేశాడు? బయటికి తీసుకురాలేదు. ఈ అధికారి అనుకుంటే ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాడు. ఎందుకంటే ఈయన చేతిలో పనే. ఏమండి, ఇది ఎవరి చేతిలో పని? ఈయన చేతిలో పనే.
కానీ ఈయన చేతిలో పని అయినప్పటికీ, ఈయన చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ, యూదుల చేతిలో లేదంటే యూదుల యొక్క మనసులో నేను ఏమవ్వకూడదు, నేను చెడ్డవాడిని అవ్వకూడదు, వారు నన్ను మంచివారు అనుకోవాలని ఒక మంచివాడిని 2 సంవత్సరాలు ఏం చేశాడు? ఏమండి ఇది మంచితనమా? ఏమండి ఇది మంచితనమా? కొంతమందిని ఏమండి బాధ పెట్టకూడదని చెడు చేసి అదే మంచిది అనుకుంటారు చాలామంది. అది మంచితనం కాదండి. దేవుడు ఎలా అయితే నీతిగా ఉండమన్నాడో అలా నీతిగా ఉండడమే మంచితనం. దీని తర్వాత మరలి ఇంకొక ఆయన వచ్చాడంట. ఆయన పేరే ఫేస్తు. ఫేస్తు వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు చూడండి. 25వ అధ్యాయము 9వ వచనంలో, అయితే ఫేస్తు యూదుల చేత మంచివాడను అనిపించుకోవాలని, అపోస్తల కార్యములు 25వ అధ్యాయము 9వ వచనంలో, యూదుల చేత నేను మంచివాడని అనిపించుకోవాలని మరలా ఈయన్ని అదే సంవత్సరాలు దేంట్లో ఉంచేశాడంటే చెరసాల్లో ఉంచేశాడు. ఫెలిక్స్ ఏం చేశాడంటే, నేను యూదుల చేతిలో మంచివాడిని అనిపించుకోవాలి, వారి మనసులో నేను ఉండిపోవాలి, కాబట్టి పౌలుని బయటికి తీసుకురాకూడదు. ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఫేస్తు వచ్చాడు. ఫేస్తు వచ్చినప్పుడు ఇతని యొక్క ఆలోచన కూడా ఎలా ఉందంటే, నేను యూదుల చేతులు ఎలా ఉండాలి, నేను చెడ్డవాడిని అయిపోతే ఎలా, ఇప్పుడు పౌలుని విడిపించేస్తే నేను ఏమైపోతాను, నేను చెడ్డవాడిని అయిపోతాను కదా, కాబట్టి నేను చెడ్డవాడిని అవ్వకూడదు, నేను ఎవరు అవ్వాలి, నేను మంచివాడిని నిరూపించుకోవాలని ఒక మంచివాడిని బయటికి తీసుకురాలేదు. అప్పుడు ఈయన అంటాడు, నేనేమన్నా చెడు చేసుంటే నన్ను శిక్షించండి, ఒకవేళ నేను మంచి చేసి ఉంటే నన్ను మీ అధికారి ఎవరైతే ఉన్నారో అధికారి దగ్గరికి తీసుకెళ్ళండి, నేను ఆ అధికారితోనే మాట్లాడుకుంటాను అన్నప్పుడు, సరే ఈ విషయంలో అయితే నేను ఏమీ చేయలేను, కానీ మొత్తానికి నేను ఎక్కడ తీసుకెళ్తాను, ఆ అధికారి దగ్గరికే తీసుకెళ్తాను. ఆ అధికారి నిన్ను ఏం చేస్తాడు, ఆ అధికారి ఏం చేస్తాడంటే, నీకు ఏ న్యాయం తీర్చాలన్నా ఏ తీర్పు తీర్చాలన్నా మొత్తానికి అధికారే తీరుస్తాడు. కాబట్టి ఈ విషయంలో నేను ఏమీ చేయలేను అని యూదుల చేత చెడ్డవాడిని అనిపించుకోవడానికి ఇష్టం లేక ఒక మంచివాడిని కూడా ఏం చేశాడు, చెడ్డవాడిగా చిత్రీకరించాడు. అందుకే ఎలాంటి కష్టం వచ్చినా మంచిగానే బ్రతకాలి అంటారు. చాలామంది ఒక మాట చెప్తారు, ఏమంటే సమాజంలోనండి మంచిగా నీతిగా బ్రతికితే ఏమొస్తాయండి, శ్రమలే కదండి వస్తాయి. నిజాయితీగా బ్రతుకుతానండి, నీతిగా బ్రతుకుతానండి, నేను ఖచ్చితంగా బ్రతుకుతానండి, నాకు ఏమన్నా మంచి జరుగుతుందా అంటే శ్రమలే కదండి వస్తున్నాయి. ఎలా చూసినా శ్రమలు వస్తున్నాయి, ఎలా చూసినా బాధలు వస్తున్నాయి, ఎలా చూసినా ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి నేనెందుకు మంచిగా బ్రతకాలి, ఈ ఆలోచన ఎవరికి ఉంది, ఎవరికి ఉంది అంటే ఇక్కడ ఫెలిక్స్కి ఉంది, ఫేస్తుకు ఉంది. చాలామంది నాయకులు కూడా కొంతమంది గమనించినప్పుడు అండి, కొంతమందికి మంచి చేయడానికి ఒప్పుకోరు. ఒకవేళ మనం ఏదైనా ప్రార్థన పిలిచామనుకోండి, కొంతమంది రాలేకపోతారు. ఎందుకంటే మేము వాళ్ళకు సపోర్ట్గా ఉండాలని. మీ దగ్గరకు వస్తే ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళ సపోర్ట్ అంతా ఏమవుతుంది, పోతుంది. అంటే ఈ ఆలోచన వాళ్ళకు ఉందంటే ఓకే, కానీ ఈ ఆలోచన ఎవరికి ఉందంటే క్రైస్తవుల్లో కూడా ఏముంది, ఇలాంటి ఆలోచన ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతూ చూద్దాం కొన్ని మాటలు. అసలు దేవుళ్ళలో ఎంత మంచితనం ఉంది అని మనం చూసినప్పుడు నిర్గమకాండం 33వ అధ్యాయము 19వ వచనం. నిర్గమకాండము 33వ అధ్యాయం 19వ వచనం. ఏమండి అసలు దేవునిలో ఎంత మంచి గుణం ఉంది అంటే, ఆయన మాట్లాడుతూ మోషే గారితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే చదవండి అమ్మా. ఆయన నా మంచితనం అంతయు మీ ఎదుట కనపరిచెదను, యెహోవాను నామమును మీ ఎదుట కనపరచదును. ఆయన అంటున్నాడు, అయ్యా మీరు ఎంత మంచివారు మాకు అసలు మీరు ఎవరో మాకు తెలియపరచండి, నేను వెళ్ళాలి చెప్పాలి అంటే మోషే గారితో మాట్లాడుతున్నాడు. నేను ఎంత మంచివాడనో మీ ఎదుట నేను కనపరుస్తాను, మీ ఎదుట చూపిస్తాను, నా గుణం ఏంటో నా లక్షణం ఏంటో మీ అందరికీ నేను ఏం చేస్తాను, నేను చూపిస్తాను, మీ ఎదుట నేను కనపరుస్తాను అన్నాడు. కనపరిచాడు. ఆయన ఎలా కనపరిచాడంటే తన కుమారుని ఈ భూమి మీదకి పంపించి కనపరిచాడు. ఎలా ఆయన మంచితనాన్ని మనకి పంచాడు అంటే తన కుమారుణ్ణి పంపించి పంచాడు. మరి వచ్చినటువంటి ఆయన ఏం చేశాడు చూద్దాం. అది కూడా యేసుక్రీస్తు వారి యొక్క సందర్భానికి వెళ్దాం ఒకసారి. యోహాను గారు రాసినటువంటి సువార్త, ముందుగా
మత్తయి గారు రాసినటువంటి సువార్త 19:17 చూద్దాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 17వ వచనం. అందుకు ఆయన మంచి కార్యముల గూర్చి ఒక ఆయన వచ్చాడంట, లేదంటే ఒక యవనస్తుడు వచ్చాడు. అయ్యా, మంచి కార్యాలు చెయ్యాలి, లేదా నేను పరలోకం వెళ్ళాలనుకుంటున్నాను, మరి ఏం చేయమంటావు అంటే, నువ్వు మంచి కార్యాలు చెయ్యాలి. ఏంటి మంచి కార్యాలు? అక్కడ చెప్పారు చూడండి, చాలా పెద్ద లిస్ట్ చెప్పారు. మంచివాడు ఒక్కడే. ఎవరంట? ఆయన దేవుడు. నీవు జీవములో ప్రవేశించాలి అంటే ఫస్ట్ ఏం చేయాలంట? ఆజ్ఞలను గైకొనాలి. అతడు అడుగుతున్నాడన్నమాట, ప్రభువా సరే నేను మంచివాడిని అవ్వాలనుకుంటున్నాను, ఆజ్ఞలు అనుసరించాలంటున్నారు మీరు, మరి ఏ ఆజ్ఞలు నేను అనుసరించాలి అంటే ఆయన చెబుతున్నాడు అక్కడ, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగతనము చేయవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. ఇవన్నీ ఏంటంటే మంచి పనులు. మంచి పనులు. మీ ఫ్రెండ్ని తీసుకెళ్ళి ఒక బీర్ బాటిల్ ఇప్పించారనుకున్నాడు, ఎవరు నువ్వు చాలా మంచోడురా అంటాడు, అది మంచి పని కాదు. అంతే కదండి. నిన్ను ఎలా చూస్తాడు? దేవుళ్ళ చూస్తాడు వాడు. అంతే కదా. అతని దగ్గర డబ్బులు లేవనుకోండి, మీరు తీసుకెళ్ళి ఇప్పించారనుకోండి, నిన్ను ఇంకెలా చూస్తాడంటే ఆ రోజు దేవుళ్ళ చూస్తాడు. నిజానికి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే క్యారెక్టర్ ఎలా ఉండాలంటే ఏం చేయాలంట? ఇదిగో చెప్తున్నాడు, నరహత్య చేయవద్దు. నరహత్య అంటే ఇంకా కొంచెం డీప్గా వెళ్ళి మాట్లాడితే, నీ సహోదరుని ద్వేషి అంటే ఆ క్షణంలో అతను నువ్వు చంపినట్టు అన్నాడు. అంతే కదండి. వ్యభిచరింపవద్దు అన్నాడు చూడండి. వ్యభిచరింపవద్దు అంటే అర్థం ఏంటి? కొత్త నిబంధనలో ఒక మాట ఉంటుంది, యేసుక్రీస్తు వారు మాట్లాడతారు, మోహపు చూపుతో చూడడం ఏంటి? వ్యభిచారం. ఇలా చాలా చెప్పి నిన్ను వలె నీ పొరుగు వాడిని ఏం చేయాలి? ప్రేమించాలి, నీ ఆస్తి అమ్మి బీదలకు ఇవ్వాలి. ఇవన్నీ ఏంటంట? మంచి పనులు. అందుకే దేవుడు ఒక్కడే మంచివాడు అని రాశారు చూడండి. మంచివాడు ఒక్కడే. ఆయన ఎవరంట? దేవుడు. ఇంకా ఆయన గురించి చూడగలిగితే యోహాను గారు రాసినటువంటి సువార్తలో కొన్ని విషయాలు చూద్దాం. యోహాను గారు రాసినటువంటి సువార్త 18వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు, నేను కాని మాటలు మాట్లాడిన ఎడల ఆ కాని మాట ఏదో నాకు చెప్పు. మంచి మాట్లాడిన ఎడల, చూడండి, నేను మంచి మాట్లాడాను కాబట్టి నన్ను ఎందుకు కొడుతున్నావు నువ్వు? ఎందుకే యేసుక్రీస్తు వారు ఏ మాటలు మాట్లాడారంట? మంచి మాటలే మాట్లాడాడు. చూడండి, ఆయన సువార్త మీరు చదవండి, 4 సువార్తలు, ఎక్కడ ఆయన నోటితో ఒక చెడు మాట అనేది రాలేదు. ఆయన అంటాడు, నా నోటి ద్వారా కూడా నేనేం చేయలేదు, ఏ పాపము చేయలేదు. అంటే నా నోటి ద్వారా కూడా ఏ పాపము చేయలేదు అంటే మంచి మాటలే చెప్పాడు. ధన్యతల గురించి చెప్పాడండి ఆయన. ధన్యతల గురించి చెప్పాడు, ప్రార్థన గురించి చెప్పాడు, అద్భుతాలు చేశాడు. ఏమండి, చక్కటి వాక్యాన్ని నేర్పించాడు. ఆయన వెళ్ళిపోతూ మనం ఎలా బ్రతుకుతాము అనే ఒక ఆలోచన కలిగి పరిశుద్ధాత్మ దేవుని మరలా ఈ భూమి మీదకి పంపించి మన కొరకు ఆయన ఒక కాపలాగా పెట్టి వెళ్ళిపోయాడు. మరి ఇన్ని మంచి పనులు చేసినటువంటి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? చూస్తే శ్రమల్లోకి వెళ్ళిపోయాడు. అంటే మంచి చేస్తే శ్రమలకు వెళ్తామా? ఖచ్చితంగా వెళ్తాం. ఏమంటే ఇన్ని మంచి పనులు చేసినప్పటికీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు? చూడండి, మాట్లాడుతున్నాడు కదా యోహాను సువార్త 18వ అధ్యాయం అంటే ఇంకా యేసుక్రీస్తు వారి యొక్క సిలువ ఘట్టం. ఆ సిలువ ఘట్టంలో ఎవరు కనిపిస్తారంటే, ఎన్నో వచనం చదివాం? 23. అందుకు యేసు, నేను కాని మాట ఆడిన ఎడల, కాని మాట ఏదో చెప్పు, మంచి మాట ఆడిన ఎడల నన్ను నేల కొట్టుచున్నాం. నేను ఒకవేళ ఏమైనా బూతు మాట్లాడితే చెప్పు, మిమ్మల్ని ద్వేషిస్తే నాకు తెలియపరచు. మరి నేనేం చెప్పాను? మంచి మాటలే కదా. మంచి మాటలు మాట్లాడుతున్నా, నువ్వేం చేస్తున్నావు? నన్ను కొడుతున్నావు.
అన్నప్పుడు అక్కడ ఒక ఆయన ఉంటాడు అన్న. అంతటి అన్న యేసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కయ్యప్ప దగ్గర తీసుకెళ్ళిపోండి. యేసుక్రీస్తు వారి యొక్క సిలువ గురించి మనం ఆలోచించామనుకోండి, ఎన్ని శ్రమలు పడ్డాడైనా, ఎన్ని బాధలు పడ్డాడు, ఏమండి ఎన్ని హింసలు పడ్డాడైనా. దేని నిమిత్తం పడ్డాడు? దేని నిమిత్తం? చెడు చేశాడు ఆయన ఏమన్నా? లేదు. ఎంత మంచి చేశాడు? ఎంతమందికి మంచి చేశాడు? ఈరోజండి 2000 సంవత్సరాల క్రితం ఆయన చేసినటువంటి మంచి మీరు చదవగలిగితే, మీకు ఆ అవకాశం ఉంటే, సమయం ఉంటే ఒకసారి సువార్తలు కంప్లీట్ చేయగలిగితేనండి ఆయన చేసినటువంటి అద్భుతాలండి చాలా గొప్పవి. మన ఏవో 2-3 చదువుకేమంతే. ఆ కుష్ఠవాడిని బాగుపరిచినట్టు, చనిపోయిన బిడ్డను బాగుపరిచినట్టు, లాజరు ఏమండి సుమారు ఒక 38 ఏండ్ల నుండి ఏమయ్యాడంట? కుష్ఠరోగంతో ఉన్నాడంట ఒక చోట. ఇవే చదివాం, కానీ ఇంకా చాలా ఉన్నాయి. మరి ఇంత మంచి చేశాడు, ఏమండి కేవలం సువార్తల్లోనే మంచి చేశాడా? లేదు. ఆయన చనిపోయి ఇప్పటికీ 2025 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ మంచి చేస్తున్నాడు. నాకు చేశాడు, మీకు చేశాడు, అందరికీ ఏం చేస్తున్నాడు? ఆయన మంచి చేస్తానే ఉన్నాడు. చివరికి సిలువ ఘట్టానికి కూడా వెళ్ళిపోయాడు. ఆయన సిలువ మీదకి ఎక్కాడు. ఇంత మంచి చేసినందుకు ఆయనకు వచ్చినటువంటి ప్రతిఫలం ఏంటి? కొరడా దెబ్బలు, ఏమండి తిట్లు, అవమానాలు. చూడండి, ఇంకా చూడండి, యోహాను గారు రాసినటువంటి అదే సువార్త, 10వ అధ్యాయం 32వ వచనం. యోహాను గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం 32వ వచనం. యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తములను రాళ్లతో కొట్టుదురు? మనం చదివాం కదా, నిర్గమకాండము 33:19 చదివాం. ఏమనంటే, నా మంచితనాన్ని మీకు కనపరుస్తాను అన్నాడు ఆయన. నా మంచితనం ఏంటో మీకు కనపరుస్తాను అన్నాడు. ఎలా కనపరిచావయ్యా అంటే ఈయన మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎన్నో వచనం? నేను 32. యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలు. నేను చాలా చేశాను కదా, మరి చేశాను కదా, దేన్ని బట్టి నన్ను కొడుతున్నావు? దేన్ని బట్టి నన్ను హింసిస్తున్నావు? ఈయన మంచి చేస్తే కొడతారా అంటే ఖచ్చితంగా కొడతారండి. మంచి చేస్తే తిడతారా అంటే ఖచ్చితంగా తిడతారు. మనం ఎవరికన్నా మేలు చేస్తే మనకి ఖచ్చితంగా అవమానాలు వస్తాయా? వస్తాయి. ఒక సామెత ఏదో ఉంటుంది కదా, కాసే చెట్టకి ఏముంటంట? రాళ్ళ దెబ్బలు. అంతే కదండి. ఎక్కువ కాసినాయి అనుకోండి ఫలాలు, దాన్నే కొడతాం. అసలు చెట్టు అయితే ఎదిగింది కానీ ఏ ఫలాలు లేవనుకోండి, అక్కడికి ఎవరు వెళ్తారు? అందుకే దేవుడి కొరకు ఆలోచించేవారు, సంఘం గురించి ఆలోచించేవారు, ఏదో చెయ్యాలి అని ప్రయాసపడే వాళ్ళకి అన్ని దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఎందుకంటే వారు ఎప్పుడూ కూడా దేన్ని ఆలోచిస్తారు? మంచితనాన్ని ఆలోచిస్తారు, మంచి చెయ్యాలనుకుంటారు. ఎవరికి? సంఘంలో ఉన్న వారికి, ఇతరులకి, వీళ్ళందరికీ కూడా మంచి చేయాలనుకుంటారు. అందుకే వారికి ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. కానీ మరలా ఏమవుతాయి? ఇప్పుడు యేసుక్రీస్తు వారికి శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి. ఎలాంటి బాధ, ఎలాంటి శ్రమ అంటే మరణం వరకు వెళ్ళిపోయాడు. అలానే పాతాళానికి వెళ్ళాడు ఆయన? లేదు. పాతాళానికి వెళ్ళే ప్రతి ఒక్కరిని కూడా రక్షించి బయటకు లాగుతున్నాడు. కారణం ఏంటంటే ఆయన మంచితనం. ఈరోజు శ్రమ వచ్చింది అంటే మనం మంచి చేసినా శ్రమ వస్తుంది. చెడు చేస్తే శ్రమ ఏమీ రాదండి. వస్తుందా? ఏమీ రాదు. అదే మంచి చేస్తే, ఒకరి బాగోగుని చూస్తే, ఒకరి గురించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వస్తుంది. అయినా సరే మనం ఏం చేయాలి? నిలబడాలి. అందుకే యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని చూసినప్పుడు అండి ఎన్ని మంచి పనులు చేశాడంటే, లేని వాళ్ళకి అన్నం పెట్టాడు, జాలి కలిగి ఉన్నాడు. పోయిన వారం కూడా మాట్లాడాం మనం. ఏమండి ఎంత దయ చూపించాడు. ఎవరు సహాయాన్ని కోరలేరు ఆయన దగ్గరకు వచ్చి. నాకు అన్నం పెట్టాను అడగలేదు, అడగకపోయినా అన్నం పెట్టాడు. ఇది మంచితనం అంటే. మరి మనలో కూడా ఉండాలంటే ఉండాలి. అది తీతు గారు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంది, చూద్దాం. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. తిమోతి గారు రాసిన పత్రిక తర్వాత ఉంటుంది, తీతు గారు రాసిన పత్రిక. తీతుకు పౌలు గారు రాసినటువంటి పత్రిక, అది 2వ అధ్యాయము 3వ. అలాగునని ఎవరంట? వృద్ధ స్త్రీలు అంటే అర్థం ఏంటంటే ముసలి వాళ్ళని కాదు, అంటే సంఘంలో పెద్దలు అని. సంఘంలో కొంచెం పెద్దవారని. సంఘంలో పెద్దలు అంటే అది వేరే కేటగిరీ. సంఘంలో కొంచెం పెద్దవారని. ఇప్పుడు ఒక 40 సంవత్సరాలు వచ్చాయి అనుకోండి, దేవుడి పట్ల, సంఘం పట్ల మంచి అనుభవం ఉందనుకోండి, వారు సంఘంలో ఎవరు? పెద్దవారే. అర్థమైందండి? ఒక 40 సంవత్సరాలే
కానీ దేవుని పట్ల, వాక్యం పట్ల, సంఘ కార్యక్రమాల పట్ల ఏముంది? ఒక అనుభవం ఉంది వారికి, ఒక ఆలోచన ఉంది. దేవుడి కొరకు ఎలా బ్రతకాలి, దేవుడి కొరకు ఎలా నిలబెట్టాలి మనుషుల్ని. వారు ఎవరు? సంఘంలో పెద్దవారే. అలాగే సంఘంలో ఇంకొక చాలామంది పెద్దవారు ఉన్నారు, వయసులో కూడా పెద్దవారు ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడుతూ ఎవరంట వాళ్ళు? వృద్ధ స్త్రీలు, కొండెగత్తులను, మిగుల మద్యపానాశక్తులనై ఉండక. అంటే స్త్రీలు కూడా మందు కొడతారా అంటే కొడతారు. ఇంకా కొట్టేవారు ఉన్నారు. చాలాసార్లు మాట్లాడుకున్నాం. స్త్రీలు కూడా మందు కొడతారా అంటే ఇప్పుడు స్త్రీలు అంటే పెద్దవారిని కాసేపు పక్కన పెడితే యవనస్తులు కూడా ఏం చేస్తున్నారు? మనకి అంత కల్చర్ లేకపోయినా ఎక్కడుంది? కొంచెం వైజాగ్, హైదరాబాద్ మనలోనే ఉందండి. ఇక్కడ రాజమండ్రి, కాకినాడలో కూడా అక్కడక్కడ ఉన్నాయి కొన్ని పబ్బులు అంటారు దాన్ని. ఏంటంటే వెళ్ళడం, తాగడం, గెంతడం, వచ్చేయడం అంతే. అందులో క్రైస్తవులు వెళ్ళారనుకోండి, ఇంకా వాళ్ళని ఏమనాలి? క్రైస్తవులు కూడా వెళ్ళిపోతున్నారు అనుకోండి, వాళ్ళు ఏమనాలి చెప్పండి? అందుకే ఆయన అంటున్నాడు, వృద్ధ స్త్రీలు, కొండెగత్తులు. కొండెగత్తులు అంటే కింద పుట్టినోట్లో రాశారు ఏమని? ఎన్నో వచ్చినామండి అక్కడ పైన రాశారు కదా, 5 అని అంకేసి కింద 5 అపవాదులను అని రాశారు చూడండి. తర్వాత మిగుల మద్యపాన శక్తులునై. మిగుల మద్యపాన శక్తులు అంట. కొంచెం తాగరేళ్ళు, కొంచెం లేపారంట 2-3 బాటిల్ ఎగిరిపోతాయన్నమాట. మిగుల మద్యపాన శక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గల వారై ఉండవలెనని దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఎంట ఉండి పని చేసుకుని వారును, మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు. ఎలా ఉండాలంట? మంచివారై ఉండాలి. స్వస్థ బుద్ధి, సుబుద్ధి. సుబుద్ధి ఉంటే దయ వస్తుంది. సామెతల గ్రంథంలో చదువు. సుబుద్ధి దయను సంపాదించుకొనును అని రాయబడ్డది. అంటే స్త్రీల గురించి మాట్లాడితే కాసేపు పురుషులను పక్కన పెడదాం ఈరోజు. అండ్ వాళ్ళని వదిలేయను. కానీ కాసేపు స్త్రీల గురించి మాట్లాడామనుకోండి, సంఘంలో స్త్రీలు పెద్దవారు ఉంటారు. యవనస్తులకి బుద్ధి చెప్పాలి, గద్దించాలి. నా జీవితం పాడైపోయింది, ఈడి జీవితం కూడా పాడైపోవాలి అనుకోకూడదు. ఏం చేయాలి? సంఘంలో చాలామంది పెద్దవారు ఉన్నారు, అనుభవం కలిగిన వారు ఉన్నారు, దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారు ఉన్నారు. ఇప్పుడు యవనస్తులు మీరు ఏం చేయాలి? గద్దించి, రే దేవుని కొరకు బ్రతుకు, దేవుని సంఘానికి రా, మందిరానికి రా, అక్కడే ఏముంది మనకి? సంతోషం ఉంది. అక్కడే మనకి ఏముంది? పరలోకానికి వెళ్ళే మార్గం ఉందని యవ్వనస్తుల్ని గద్దించాలి. అవసరమైతే వాళ్ళు చేసే తప్పులను కూడా ఏం చేయాలి? గద్దించాలి. చాలా సందర్భాల్లో వాళ్ళ నోరు కంట్రోల్లో ఉండదు, వాగేస్తారు. ఎందుకంటే యవ్వన కాలంలో ఉన్నది ఏంటి? కంట్రోల్ చేసుకోలేరు. చేసుకోగలరండి? చేసుకోలేరు. పెద్దవాళ్ళే చేసుకోలేరు. అలాంటిది యవ్వనస్తులు. ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలి? బాగానే తిట్టేవలే ఆవిడ్ని అని ఇంటికి వెళ్ళి మెచ్చుకోకూడదు. ఎప్పటి నుంచో నేనే తిడదాం అనుకుంటున్నాను, నువ్వేం చేసావు? నా బదులు నువ్వు బాగానే తిట్టేవలే, ఈ పాడి చచ్చిపోయి ఉంటుంది నీ తిట్లకి అనకూడదు. ఏం చేయాలి? పెద్దవారితో ఎలా మాట్లాడాలి, పెద్దవారితో ఎలా నడుచుకోవాలి, వారితో ఎలా మనం నడుచుకోవాలి, ఇవన్నీ ఎవరు చెప్పాలి? ఇక్కడ చెప్తున్నారు చూడండి. వృద్ధ స్త్రీలు అంటే ఎలా ఉండాలంట? మంచి బుద్ధిని కలిగి ఉండాలంట, పవిత్రత కలిగి ఉండాలంట, ఇంకా మంచి వారై ఉండాలంట. అలాగే యవ్వన స్త్రీల గురించి కూడా మాట్లాడుతూ ఆయన అంటున్నాడు ఏమనంటే, మీ భర్తలకు లోబడండి, మీ శిశువులని అంటే పిల్లల్ని ఏం చేయాలి? ప్రేమించండి. మంచి ఉపదేశం చేసేవారుగా ఉండాలి, మంచి జ్ఞానం ఉండాలి, కుటుంబాన్ని రక్షించుకునేవారుగా ఉండాలి. అందుకే గృహ పరిపాలన ఎవరి చేతిలో ఉందంటే స్త్రీ చేతిలోనే ఉంది. మీరు నిందించుటకు అపవాదికి చోటు ఇవ్వకండి, చక్కగా గృహ పరిపాలన చేయండి. ఇప్పుడు గృహాన్ని పరిపాలించే బాధ్యత ఎవరిది? స్త్రీ మీదే ఉంది. అంటే ఆవిడ ఎంత మంచితనాన్ని కలిగి ఉండాలి, ఎంత మంచి గుణాన్ని కలిగి ఉండాలి అంటే కుటుంబాన్ని దేవుళ్ళో కట్టాలి అంటే, వాక్యంలో నిలబెట్టాలంటే ముందు ఆమెకు కూడా ఏముండాలి? ఈ గుణాలు ఉండాలి. పవిత్రంగా ఉండాలి, చక్కగా మాట్లాడాలి. కొండెగత్తులు అన్నారు చూడండి. కొండెగత్తులు అంటే కింద అపవాదులు అని రాశారు. అంటే వీళ్ళ నోరు తెరిచారనుకోండి అన్నీ కూడా అలా నాలుగు ఒకటే కానీ 2 ఉంటాయన్నమాట కొంతమందికి. పైకి కనిపించేది ఏంటి? ఒకటే. అప్పుడప్పుడు అంటాం కదా, నువ్వు బొమ్మే చూసావు బొరు చూడలేదు నాది అంటారు కదా. అలాగా ఏమండి, పైకి కనిపించేది ఏంటి?
ఒకటే ఉంటుంది. కానీ నిజానికి లోపల ఉన్నది మాత్రం చాలా డేంజర్ మాట. అది చాలా సందర్భాల్లో బయటకు వస్తుంది, కుటుంబంలో ఎక్కువ వస్తూ ఉంటుంది. అందుకే కుటుంబాన్ని జాగ్రత్తగా కట్టుకోవాలంటే బాధ్యత ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు ఎవరి మీద ఉంది? స్త్రీ మీదే పెట్టాడు. అందుకే మనం ఏం కలిగి ఉండాలయ్యా అంటే శ్రమ వచ్చినా అదే మంచిని నిలబెట్టుకోవాలి. ఇంకా చూద్దాం కొన్ని మాటలు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. చాలా మంచి మాట, ఒకసారి జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి, ఎలా ఉండాలంట? మంచి గృహ నిర్వాహకులై ఉండి. ఇక్కడ గృహ నిర్వాహకులు అంటే అర్థం ఏంటంటే గలతీలకు రాసిన పత్రికలో ఇది మరలా వద్దాం ఒకసారి. గృహం అంటే అర్థం ఏంటో ఒకసారి అక్కడ ఉంది, చూద్దాం. తెలిసిన మాటే, కాకపోతే వచనాన్ని చూద్దాం ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వాడి ఎడల మేలు చేయదము. అంటే ఇక్కడ గృహ నిర్వాహకులు అంటే ఇక్కడ ఏ గృహం? విశ్వాస గృహం. విశ్వాస గృహం అంటే అర్థం ఏంటి? సంఘము, అంతే కదా. సంఘంలో ఏం కలిగి ఉండాలంట? సంఘంలో ఏం కలిగి ఉండాలంట? ఆయన చెబుతున్నాడు ఏమనంటే, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి. గృహ నిర్వాహకంలో కూడా ఎలా ఉండాలి? పరిచర్య విషయంలో ఎలా ఉండాలంటే మంచి వారై ఉండాలి. ఏమంటే మన ఇంటి దగ్గర చాలా పనులు చేసుకుంటాం, సంఘానికి వచ్చేటప్పటికి చాలామంది చేయలేకపోతారు. కానీ ఆయన అంటున్నాడు, నువ్వు మంచి వాడవే అనిపించుకోవాలంటే సంఘము పని కూడా చెయ్యాలి. ఏమంటే దేవుని దయను బట్టి ఒక మంచి విషయం ఏంటంటే, ఆనందించే విషయం ఏంటంటే, యవనస్తులు చాలా చక్కగా పరిచర్య చేస్తున్నారు ఈ 40 డేస్లో. లాస్ట్ ఇయర్ కంటే నేను చూసి చెప్తున్నా, చాలా బాగా పరిచర్య చేస్తున్నారు. ఈరోజు ఎక్కడ ప్రార్థన, ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ పేపర్ చూసుకుని రేపు ఎక్కడ? పలానా చోట. మొత్తం లైట్లు, ఏమంటే ఇంకేమున్నాయి, మైకులు, గొట్టాలు, బరకాలు, ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోయి ఎక్కడ పెడుతున్నారు? కుర్చీలు. ఏ ఇంటి వారు పట్టుకెళ్తున్నారండి? పట్టుకెళ్తలేదు. ఏ ఇంటి వారికి కూడా అంత శ్రమ లేదు, అయిపోయిన వెంటనే సర్దేస్తున్నారు. ఎవరింటి దగ్గర చూసేసుకుంటున్నారు అంతే వచ్చి. రేపు పలానా ఇంటి దగ్గర ఓకే సర్దేస్తున్నారు అంతే. సాయంత్రం వెళ్తున్నారు, లైట్లు కడుతున్నారు. ఏమండి చెప్పాలంటే చాలా శ్రమ పడుతున్నారు. అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే, దేవుడి కొరకు ఏం చేయాలి, మేము ఏదోటి చెయ్యాలి. మా పరిచర్య ఏంటంటే ఇదిగో కుర్చీలు మొయ్యాలి, లేదంటే బరకాలు వెయ్యాలి, లేదంటే లైట్లు పెట్టాలి. ఏమండి కొంచెం పెద్దవారుగా ఉన్నారు కొంతమంది, సుధాకర్ గారు, డేవిడ్ గారు, ఏమండి ఇంకా చాలామంది ఉన్నారు. వారి కింద మన పిల్లలు కూడా ఏం చేస్తున్నారు? అజయ్ కానీ, పృథ్వీ కానీ, సిద్ధు, ఏమంటే రాహుల్ కానీ, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మేము చేస్తామని చేస్తున్నారు. అంటే ఇంత మంచి గుణం రావాలి అంటే ముందు వారిలోకి ఏం వెళ్ళాలి? వాక్యం అనేది వెళ్ళాలి. ఎప్పుడైతే వాక్యం అనేది వెళ్తుందో అప్పుడు ఏం జరుగుతుందంటే, ఇదిగో ఇది ఎవరి పని? దేవుడి పని. ఇది ఏం పని? ఒక మంచి పని. ఈ మంచి పని మేము చేస్తే దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు? అంతే కదా, దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు అని ఈ లక్షణం ఎవరిలో ఉండాలంటే ప్రతి క్రైస్తవులో కూడా ఉండాలి. అందుకే ఈయన చెప్తున్నాడు, నానా విధమైనటువంటి కృపా విషయంలో మంచి నిర్వాహకుడై ఉండి. అంటే సంఘము విశ్వాసపు గృహం అయితే అందులో మన బాధ్యత ఏంటి మనం తెలుసుకొని మనం ఎంత చేయగలమో అంత చెయ్యాలి. వాక్యం చెప్పేవాళ్ళు వారిది ఆ పరిచర్య, పాటలు పాడేవారు వారిది ఆ పరిచర్య, ఏమంటే కుర్చీలు వేసేవాళ్ళు వారి పరిచర్య, బరకాలు వేసేవాళ్ళు ఏమంటే ఎవరి పరిచర్య వారిది. వంటలు ఉండే వాళ్ళు ఉన్నారు, వారి పరిచర్య వారిది. దాన్ని సహకరించేవారు కొంతమంది ఉన్నారు. సభలు పెడదామంటే సభలకి ధనాన్ని ఇచ్చేవారు ఉన్నారు. అంటే ఇదంతా ఏంటంటే ఒక మంచి గుణంతోనే ఇవ్వాలి, కానీ నన్ను ఎవడో మెచ్చుకోవాలని ఎప్పుడు ఇవ్వకూడదు, నన్ను కొంతమంది గుర్తించాలని ఇవ్వకూడదు, నా పేరు చదవాలని కూడా ఇవ్వకూడదు. ఏమండి చెడు ఆలోచన, వాళ్ళు ఇచ్చారు కాబట్టి నేను కూడా ఇవ్వాలి అనేది ఇవ్వకూడదు. మనం దేవుడి కొరకు ఎంత చేయగలమో అంత చేయాలండి. 100 రూపాయలు మంచి మనసుతో 100 రూపాయలు ఇచ్చినా
ఆ దేవుడు ఖచ్చితంగా రాసుకుంటాడు. మంచి మనసుతో 100 రూపాయలు ఇచ్చినా రాసుకుంటాడండి. చెడు హృదయంతో నువ్వు 10,000 ఇచ్చినా దేవుడికి వేస్ట్ అంటాడండి. ఎందుకు? నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయం బాగలేదు. నీ హృదయం బాగాలేదు. ఎవరో ఏదో అనుకుంటారనో, ఎవరు ఇచ్చారనో, లేదంటే నా పేరు ఎక్కడ పోద్దని ఇచ్చారనుకో, పేరు కొరకు ఎప్పుడు మనం ఏం చేయకూడదు? దేవుడి కొరకే చేయాలి. అందుకే ఈయన గృహ నిర్వాహకుడై ఉండాలి అనుకుంటా ఏమంటున్నాడు చూడండి, మంచి గృహ నిర్వాహకులు. చూడండి, మంచి గృహ నిర్వాహకులు ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒక్కొక్కడు ఉపచారము చేయండి. ఎందుకు కృపావరములు అంటే ఏంటంటే ఉపచారం చేయడమే. చాలామందికి ఇది అర్థం కాక ఏదో స్వస్థతలు అంటారు, అదంటారు, ఇదంటారు, నాకు ఆ శక్తి కావాలి, ఈ శక్తి కాదు అంటారు. ఇది కాదండి. కృపావరము అంటే అర్థం ఏంటంటే చెప్తున్నాడు ఈయన, ఏమని? ఉపచారం చేయడమే. నాకు దేవుడు ఏ వరం ఇచ్చాడు? ఒకరికి అన్నం పెట్టే వరం ఇచ్చాడా? ఓకే, చేద్దాం. కొంతమంది సేవకులు భోజనం పెట్టే వరం ఇచ్చాడా? అదే చేద్దాం. ఏమండి, ప్రతి ఆదివారం కొంతమంది భోజనం పెడుతున్నారు. ఒకరు తిమోతి గారి ఫ్యామిలీ, శుక్రవారం ఒకరు పెడుతున్నారు. అంటే వాళ్ళ యొక్క మనసు ఏంటంటే పెట్టాలి, ప్రేమ కలిగి ఉండాలి. అంటే మిగిలిన వాళ్ళు పెట్టలేదని కాదండి. అంటే మంచి ఉపచారం చేసే విధానంలో మన అందరం కూడా ఏమవ్వాలి? పాలుభాగస్తులు అవ్వాలి. అలాగే ఈ 40 డేస్లో కూడా చూడండి, ప్రతి ఒక్కరికి ఏంటి, నేను అనుకుంటాను నాకు పెట్టడమే ఎందుకు, చాలా కష్టం, వాళ్ళకు ఉందో లేదో, మాకు చాలా వండేస్తారు, నేనేం పెద్ద ఏం తిన్నాను. ఏమండి, చాలా వండేస్తారు, వాళ్ళకు ఉందో లేదో ఏంటని. నేను మొన్న కూడా చెప్పాను అనమాట, భోజనాలు తీసేద్దామండి ఫస్ట్ అనమాట. లేదు, అండ్ నాతో పాటు ఎవరికి పరిచర్య చేసేవారు కూడా. మొన్న కూడా నాకు డౌట్ వచ్చి అడిగేసాను అనమాట. అంటే కొన్ని అడిగేస్తాను మనసులో పెట్టుకోకుండా. ఏమండి, వాళ్ళు పెడుతున్నారు కదా, అయితే కొంచెం వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతున్నారేమో. ఇప్పుడు ఒకరు పెట్టడమే కష్టం, ఇద్దరు పెట్టడం కష్టం, నలుగురికి 5 పెట్టడం అది కష్టమే కదా. ఇబ్బంది పడుతున్నారేమో ఒకసారి అంటే కొంతమంది అన్నారు, లేదండి మేము ఎప్పుడు పెట్టుకుంటాం? సంవత్సరానికి ఒకసారి. మేము ఏం చేయట్లేదండి, బరకాలన్నీ తెచ్చి వాళ్ళే వేస్తున్నారు, లైట్లు వాళ్ళే పెడుతున్నారు, అన్నీ పెడుతున్నారు. వాళ్ళు కొంచెం కొంచెం అన్నం పెడితే అది ఈవెన్ ఎవరికి? మాకే కదా. మేము ఈ విషయంలో మేము ఏం ఇబ్బంది పడట్లేదండి, మీరేమో అనుకోద్దండి. మరలా ఎవరు చెప్తున్నారు? అంటే ఈ మంచితనం ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. ఎందుకంటే చాలా సంఘాల్లో చూస్తానండి, ఈవిడ ప్రార్థన పెట్టుకుంటే వాళ్ళు రారు, వాళ్ళ ప్రార్థన పెట్టుకుంటే వీళ్ళు రారు. వస్తారండి. ఆవిడికి పర్లేదనుకోండి, వాళ్ళు పెట్టుకుంటే వీళ్ళు రారు, వీళ్ళు పెట్టుకుంటే వాళ్ళు రారు. ఇంక మంచితనం ఎక్కడ ఉంది? ఎక్కడ జరిగినా అందరూ వచ్చి కూర్చున్నారంటే కారణం ఏంటంటే అది దేవుని ప్రేమ, దేవుడు మనకు నేర్పించే వాక్యాన్ని బట్టి. అంటే ఇది లైఫ్ లాంగ్ కూడా మనం ఏం చేయాలి? మన జీవితకాలం అంతా ఏం చేయాలి? అది కలిగి ఉండాలి. అందుకే పరిచర్య విషయంలో కూడా ఎలా ఉండాలంటే మంచితనాన్ని దేవునికి చూపించాలి. ఇంకా చూద్దాం కొన్ని విషయాలు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదువు. ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి ఏం చేయాలంట? దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అందరితో, స్త్రీలనే కాదు పురుషులతో కూడా మాట్లాడుతున్నమాట. ఏంటంటే సంఘంలో చాలా బాగుంటాం, కానీ బయట ఎలా ఉన్నాం? అదే చెప్పాడు చూడండి అక్కడ. మరలా చూద్దాం 12వ వచనం. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించుతారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి, చూడండి, ఆ విషయంలో, ఏ విషయంలో అయితే వీడు దుర్మార్గుడు అన్నాడో ఆ విషయంలో నువ్వేం చేయాలి? నువ్వు మంచివాడు అయిపోవాలి. ఏ విషయంలో మనం చెడిపోయామో, అంటే చాలామంది పురుషులు బయట డ్రింక్ చేసే అలవాటు ఉంటుంది, తాగుతారు. అన్ని జనులు చూసినప్పుడు వీడేంట్రా ఇలా ఉన్నాడు అనుకుంటాడు. మరలా వాడు మనం చూసినప్పుడు ఏమనుకోవాలి? మరి వీడేంట్రా ఇలా మారిపోయాడు, బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఏంటి అని. ఈ విషయాన్ని బట్టి దేవుణ్ణి ఏం చేయాలంట? దేవుణ్ణి ఏం చేయాలి? గణపరచాలి. వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను, అంటే సంఘంలో మంచివారై అయి ఉంటే సరిపోదు, సమాజంలో కూడా ఎలా ఉండాలి? ఎందుకంటే ఫస్ట్ తిట్టేది ఎవరినంటే దేవుణ్ణే. తెలుసండి, ఫస్ట్ తిట్టేది ఎవరిని? దేవుణ్ణే. పెళ్ళయిన తర్వాత అత్తగారు తిట్టేది ఎవరినంటే
కోడల్ని కాదు, వాళ్ళ అమ్మనే తిడుతుంది. మీ అమ్మ నీకు ఏం నేర్పించలేదు. అమ్మ నేర్పించిందో నేర్పించలేదో, ఇప్పుడు చూసిందో చూడలేదు ఎవరో తెలియదు. కానీ ఫస్ట్ తిట్టేది ఎవరు? నీ తల్లిదండ్రులు ఇదేనా నేర్పించారు అంటారు. అంతే కదండి. మీ అమ్మ నీకు ఏం నేర్పించలేదా అంటారు. అంటే తప్పు ఎవరిది అనేది కాసేపు పక్కన పెడితే మొత్తానికి తిట్టేది తల్లిదండ్రులే. ఇప్పుడు మన తండ్రి ఎవరు? ఆ దేవుడైతే నువ్వు తాగేసి తిరుగుతున్నావు అనుకో, ఎవడన్నా వచ్చి ఎరా యేసు అలా పడిపోయేవి అన్నాడు అనుకోండి, పక్కనోడికి ఎలా ఉంటుంది? వీడి పేరు యేసంట అంటే మొత్తానికి ఏమైంది? ఏం అడగరండి. బాబు ఈయన ఏ సంఘానికి వెళ్తున్నాడు, పొలమూరులో ఏ సంఘానికి వెళ్తున్నాడు, లేదా అనపత్తిలో ఏ సంఘానికి ఇది ఏమి అడగరు. అడుగుతారా? ఏం అడగ. ఇతను ఎవరు? దేవుని బిడ్డ. ఏంటి దేవుని బిడ్డే ఇలా అయిపోయాడా? మరి అదే దేవుని బిడ్డ ఆదివారం ఏం చేస్తాడు? అదే యేసు గురించి ఓ పాటలు పాడేస్తాడు. అదే యేసు చివరికి ఏమయ్యాడు? రోడ్డు మీద తాగేసి పడిపోయాడు. అంటే సమాజంలో కూడా మనం ఎలా ఉండాలి? మంచివారిగా ఉండాలి. ఇక్కడ ఎంత గొప్పవారిగా ఉన్నామో సమాజానికి వెళ్ళినప్పుడు పలానా వ్యక్తి చాలా మంచివాడండి అని చెప్పాలి. సంఘంలో ఒక గంట కూర్చుని వెళ్ళిపోతాం, అంతే అంతే కదండి. ఒక గంట 2 గంటలు కూర్చుని వెళ్ళిపోతాం. తర్వాత మన జీవితం ఎలా ఉంది? ఎక్కువ ఎవరు చూస్తారు మనల్ని? సమాజమే చూస్తుంది, అంతే కదండి. సమాజమే చూస్తుంది. మీరందరూ ఒకే చోట ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మీరు ఎక్కువ చూసుకుంటూనే ఉంటారు. కాబట్టి మనం మంచివారమై ఉండాలి. దేవుని సంఘంలోని మంచివారై ఉండాలి. అలాగే బయట కూడా ఎలా ఉండాలి? మంచివారమై ఉండాలి. ఇంకా చూద్దాం కొన్ని మాటలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఏమండి ముగిస్తా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. 4వ అధ్యాయం 14వ వచనం. అయినను నా శ్రమలో ఫిలిప్పీలారా, సువార్త మీకు బోధింపను ఆరంభించి మాసిదోనియాలోను వచ్చినప్పుడు మీరు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొనే విషయంలోనూ మీరు తప్ప ఏ సంఘపు వారు నాతో పాటు పాలివారు కాలేదని మీకే తెలియను. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటిమాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసిరి. ఏమంటే సంఘంలో సాయం చేయాలి, అది మంచితనం. పౌలు గారు మాట్లాడుతున్నారు. ఒక సంఘం గురించి, ప్రత్యేకంగా సంఘం గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, ఏ సంఘం అంటది? ఏ సంఘం అంటవా? ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపను ఆరంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు, మాసిదోనియాలో నుంచి నేను వచ్చాను, నా సువార్త ప్రారంభించాను. అక్కడ ఉన్నప్పుడు ఫిలిప్పీలారా అంటే ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘం ఇచ్చే విషయంలో, సాయం చేసే విషయంలో, ఏమన్నా ఆయన గురించి ఆలోచించే విషయంలో ఎలా ఉందంట? నేను వేరే ప్రాంతానికి కూడా వెళ్ళిపోయాను. చూడండి, నేను ఏమయ్యానంటే తెస్సలోనియకు కూడా వెళ్ళిపోయాను, కానీ వీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సాయం చేసిరి. అంటే సంఘము సాయం చేయాలి. సంఘము అందరి పట్ల బాధ్యత కలిగి ఉండాలి. ఏమండి, నిజానికి వాక్యము ప్రతిసారి చదువుతున్నప్పుడు అండి, వాక్యాన్ని చదువుతున్నప్పుడు చాలా ఆదరణ కలిగిస్తుంది. ఎందుకంటే మనుషులు మన బంధువులు అనుకుంటాం, స్నేహితులు అనుకుంటాం, కానీ ఎవ్వరూ మనకు ధైర్యాన్ని చెప్పరండి, సాయం చేయరు. ఏమండి, ఎవరు ఆదరించరు. ఆదరిస్తారా? ఎవ్వరు ఆదరించరు. మనల్ని ఆదరించేది, మనకు ధైర్యాన్ని చెప్పేది ఏదన్నా ఉంది అంటే 1 వాక్యము, 2 విశ్వాసులు, అంతే. మన గురించి ప్రార్థన చేసేవాళ్ళు వాళ్ళే, మన గురించి ఏడ్చేవాళ్ళు వాళ్ళే. ఏమండి, మన యొక్క అవసరాలు తీర్చేవాళ్ళు వాళ్ళే, అంతే. సంఘం ఏంటంటే మన కుటుంబం. మనం బయట ఉన్నటువంటి రక్త సంబంధులు చాలామంది ఉంటారు. ఫంక్షన్లో ఎక్కువ కలుస్తూ ఉంటాం వాళ్ళని, తెలుసా అండి? ఫంక్షన్లో ఏం చేస్తాం? అప్పుడే కలుస్తాం ఎక్కువ. కానీ మాటికి ఎవరితో కలుస్తాం? నేను ఫంక్షన్లో కూడా పెద్దగా ఎవరితోని కలను. ఎందుకంటే నిజానికి ఆ చుట్టాల గురించి కూడా పెద్ద పరిచయాలు లేవన్నమాట. ఏమన్నా ఫంక్షన్ ఉంటే వాళ్ళు చూసుకుంటారు ఇంట్లో వాళ్ళు. మన ఏంటంటే ఇంకా దీని నిమిత్తమే. ఎందుకంటే ఫంక్షన్లు అన్నీ ఎప్పుడు పెడతారు? అన్నీ ఆదివారమే. మనకు కుదరదు. ఇప్పుడు నేను అనుకుంటా వేరే రోజు ఏమన్నా పెడితే సరదాగా వెళ్దాం అనుకుంటాను, వేరే రోజు పెట్టరు వాళ్ళు. ఇంక మనం కూడా ఎందుకంటే చుట్టాలందరినీ పక్కన పెట్టేసాం. ఇంకా చుట్టాలు ఎవరన్నా ఉన్నారంటే ఎవరు? విశ్వాసులే చుట్టాలు, అంతే. ఏమన్నా, అందుకే ఈయన అంటున్నాడు, మీరు మాటికి మా అవసరాలు తీర్చారు, మాటికి మా గురించి ఆలోచించారు, మాటికి మా కొరకు ఏం చేశారు? ప్రార్థించారు. అందుకే వాక్యం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది అంటే బలపరుస్తుంది. ఆ 13వ వచనంలో ఒక మాట ఉంటుంది, అది నిజానికి చదివినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది అండి నాకు. ఏంటంటే, నన్ను బలపరచువాని అందే. నన్ను ఇంతకీ ఎవరు బలపరుస్తున్నారు? మనల్ని ఎవరు బలపరుస్తున్నారు అంటే దేవుడు.
ఆ దేవుని ఎడలే మనం సమస్తం చేస్తున్నాం. ఈరోజు మనం ఏదో వాక్యం చెప్పేస్తున్నామంటే అది మన గొప్పతనం కాదు. ఇలా 40 దినాలు జరుగుతున్నాయంటే మన గొప్పతనం కాదు. మనల్ని ఎవరు బలపరుస్తున్నారంట? దేవుడే బలపరుస్తున్నాడు. అందుకే బలపరచువాని అందే మనం ఏం చేస్తున్నాం? సమస్తాన్ని చేస్తున్నాం. అందుకే ఆ పాంప్లెట్లో కూడా మీకు ఇచ్చిన దాంట్లో ప్రారంభం అదే వచనం ఉంటుంది. మీరు చూసారో లేదో ఒకసారి చూడండి. ప్రారంభం పైన కూడా నేను ఏం రాశానంటే అదే రాశాను. ఈ 40 దినాలు కూడా దేవుడు ఏం చేయాలి? అందరినీ బలపరచాలి. ఆయన ఎడల మనం సమస్తాన్ని చెయ్యాలి. ఈ 40 దినాలు అయ్యేలోపు ఖచ్చితంగా ఒకరిద్దరైనా మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. ఇదే మన టార్గెట్. అందుకే మనల్ని బలపరచువాని అందే మనం ఏం చేయగలం? సమస్తాన్ని చేయగలం. ఇంకా కొన్ని మాటలు చూసి ముగిందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 12వ అధ్యాయం. అతడు తన్ను తాను తగ్గించుకొనినందున యెహోవా బొత్తిగా నిర్మూలం చేయక యోధావారు కొంత మట్టుకు మంచితనాన్ని అనుసరించుట వలన చూచి తన కోపము అతని మీద తిప్పుకొనను. తీసారని అందరూ మళ్ళా తీద్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనం, పేజీ నెంబర్ 369, పాత నిబంధన, పేజీ నెంబర్ 369. అక్కడ దేవుడు ఒక రాజు గురించి మాట్లాడుతూ, ఆ రాజు తర్వాత చనిపోయాడు, దుష్టుడయ్యే చనిపోయాడు. కానీ అతను మంచితనాన్ని బట్టి దేవుడు కొంతకాలం విడిచిపెట్టేశాడంట. ఏంటి చూద్దాం 12వ వచనంలో. అతడు తన్ను తాను తగ్గించుకొనినందున ఏం చేశాడు? తను తాను తగ్గించుకొనినందున యెహోవా అతన్ని బొత్తిగా నిర్మూలం చేయక, అంటే పూర్తిగా నాశనం చేయకుండా ఒక అవకాశాన్ని ఇచ్చి, యోధావారు కొంత మట్టుకు ఎలా ఉన్నారంట? అందరూ చెడిపోతున్న కొంతమంది మాత్రం మంచితనాన్ని కలిగి ఉన్నారంట. అందుకని అనుసరించుటకు చూచి తన కోపము అతని మీద నుండి తిప్పుకొనెను. ఎవరా రాజు అంటే రెహబాము. పైన మనకు కనిపిస్తుంది రెహబాము అనే రాజు. ఏం చేశాడు అంటే నిజానికి ఇశ్రాయేలు గోత్రంలో ఉన్నవాడే, కానీ అతను చేసినటువంటి పనులు చాలా చెడ్డ పనులే చేశాడు. అందుకే దేవుడు తగ్గించుకున్నాడు. కొన్ని సందర్భాల్లో మళ్ళీ హెచ్చించబడుతున్నాడు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే తగ్గించుకున్న సారి లేదంటే యోధావారి మంచితనాన్ని బట్టి ఏం చేశాడంట? తన కోపాన్ని వెంటనే తిప్పుకున్నాడు. అంటే మంచితనం ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? కోపాన్ని తిప్పుకుంటాడు. మనం మంచివారం అయితే, మనం చేసే పనులు మంచివైతే, మనం మాట్లాడే మాటలు మంచివైతే, ఒకరిని బాధ పెట్టకుండా మనం మాట్లాడితే, మాటల్లో కూడా ఏముండాలి? మంచితనం ఉండాలి. చాలామంది మాటల్లో కూడా ఏముంటుందంటే మంచి మాటలు బాధ పెడతానే ఉంటారు. ఇంకా నోరిప్పారంటే ఎలాంటి గుణపాల్లో గుచ్చేస్తారన్నమాట. ఇంకా గుణపాల్లో గుచ్చితేనే బెటర్ అనిపిస్తుంది, కత్తులతో పొడి చేస్తేనే బెటర్ అనిపిస్తుంది. కానీ మాటలు ఎలా ఉంటాయంటే దానికంటే దారుణంగా ఉంటాయి. అవి జీవితకాలం అంతా పొడుస్తూనే ఉంటాయి. నిజానికి ఒక మనిషిని ఒకసారి అలా చంపేశారనుకోండి, పెద్ద కష్టమేం కాదు, వెళ్ళిపోతాడు. అదే మాటలతో ఏం చేస్తారు? మాటలతో చంపడం అంటే వాడు చచ్చే వరకు కూడా మాటల మనసులోనే పెట్టుకుంటారు. మరి నేను పెద్దవాడిని, అందరి ముందు ఏం చేశాడు? నన్ను కాలర పట్టుకుని ఈ మాట అన్నాడు అంటే జీవితకాలం అంతా గుర్తుంటుందండి. మనం మర్చిపోలేం, ఖచ్చితంగా గుర్తుంటుంది. అందుకే మాట్లాడే విషయంలో, పెద్దవారితో మాట్లాడే విషయంలో ఎలా మాట్లాడాలి? చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అందరూ మాట్లాడగలరు, అందరికీ ఆ సామర్థ్యం ఉంది. కానీ పెద్దవారితో మాట్లాడినప్పుడు ఎలా ఉండాలి? చాలా తగ్గించుకుని, చాలా ఓర్చుకుని, ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి. లేదంటే సైలెంట్గా అలా ఉండాలి. ఎందుకంటే ఇతను ఈ విషయంలో తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు వారిని బట్టి తన కోపాన్ని ఏం చేశాడు? తీసేశాడు. అలాగే సామెతల గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. దయను సత్యమును వాటిని ఎలా చేయాలంట? కంఠభూషణముగా మార్చుకోండి. హృదయం అనే పలక మీద వాటిని రాసుకోండి. అప్పుడు దేవుని దృష్టిలో మీరు ఏమైపోతారంట?
మంచి వారైపోతారని చూడండి. అప్పుడు దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందును నీ దయ నొంది మంచివాడనని అనిపించుకుందును. ఫస్ట్ ఏం చేయాలంటే పైన చెబుతున్నాడు ఆయన ఏమో ఉండాలంటే మొదటి వచనం నుంచి చూద్దాం. నా కుమారుడా నా ఉపదేశం మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొను. అవి దీర్ఘాయువును సుఖజీవనును గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయను. దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయకు. వాటిని ఏం చేయాలంట? కంఠభూషణంలా వేసుకోవాలంట. మనం మెల్ల వేసుకుంటాం కదా, ఇప్పుడు ఏం వేసుకోవాలి? చంద్రహారాలు కాదు, ఏం వేయాలి? దయ అనేది ఉండాలి, అది మెల్ల వేసుకుని తిరగాలి మనం. ఇంకేముంది? సత్యము. ఏమండి, వాటిని వేసుకోవడమే కాదు, నీ హృదయం అనే పలక మీద కూడా ఏం చేయాలి? వాటిని రాసుకోవాలి. ఇంకా అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవు. అంటే దేవుని దృష్టిలోనే మంచివాడవ్వాలి, సమాజంలో కూడా మంచివాడవ్వాలి. అందుకే చాలా సందర్భాల్లో మీరు చూడండి, సమూయేలు గారి సందర్భంలోని క్రీస్తు సందర్భంలో చూస్తే దేవుని దృష్టిలోనూ లేదా దేవుని దయలోనూ మానవుల దయలోనూ యేసుక్రీస్తు వారు వర్ధిల్లుతున్నారని రాయబడ్డది. అంటే దేవుని యొక్క దయ ఎవరి మీద ఉంది? ఈయన మీద ఉంది. అలాగే మానవుల యొక్క దయ కూడా ఉండాలి. అర్థమైందండి? దేవుని దయ ఉంటే ఆటోమేటిక్గా మానవుల దయ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఆ మంచి కూడా మనకు ఎలా ఉంటుందంటే చెడుగానే ఉంటుంది. ఆ మంచి కూడా మనకు శ్రమ తెస్తుంది, ఆ మంచి కూడా మనకు బాధ తెస్తుంది. మీరు సాయం చేయండి, సాయం చేసిన తర్వాత మరలా మీకు అది చెడుగా మారవచ్చు, శ్రమగా మారవచ్చు. మంచి చేసి కీడు అనిపించినా పర్వాలేదు కానండి, కీడు చేసి కీడు అనిపించకూడదు. మీరు మంచి చేయండి, శ్రమ అనిపించండి, పర్వాలేదు ఈ భూమి మీద. అదే మీరు కీడు చేసి మరలా శ్రమ అనిపిస్తున్నారనుకోండి, అది మంచిది కాదు. చివరిగా ఒక మాట, యోహాను గారు రాసినటువంటి పత్రిక, యోహాను గారు రాసినటువంటి 3వ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. యోహాను గారు రాసినటువంటి 3వ పత్రిక, ప్రకటన గ్రంథం ముందు ఉంటుందండి. తీసారండి? ప్రకటన గ్రంథం ముందు యోధా పత్రిక ఉంటుంది, దాని ముందు యోహాను గారు రాసినటువంటి 3వ పత్రిక ఉంటుంది. 1వ అధ్యాయము 11వ వచనం. ప్రియుడా, చెడు కార్యము కాక మంచి కార్యము అనుసరించి నడుచుకొనుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాదు. ఒకటే ఒక మాటలు చెప్పేశాడు ఆయన సింపుల్గా. ఏంటంటే మంచి కార్యం చేయడానికి సిద్ధపడండి, చెడు కార్యం చేయడాన్ని మీరు పక్కన పెట్టేయండి. ఎందుకంట మేలు చేయవాడు ఎవరి సంబంధి? దేవుని సంబంధి. కీడు చేసేవాడు ఎవరు? దేవుని సంబంధి కాదు. సంఘంలో కూడా మంచి కార్యాలు చేయాలి, మంచి పనులు చేయాలి. ఇంకో మాట ఏంటంటే సంఘంలో ఉన్న వారందరూ కూడా ఎవరు అంటే మన కుటుంబం అనుకుంటే. ఏమండి, మన కుటుంబంలో ఎవరన్నా తప్పు చేశారనుకోండి, బయటికి చెప్తామా? బయటికి చెప్తామా? మీ పిల్లలు పాడైపోతున్నారు అనుకోండి, నాశనం అయిపోతున్నారు అనుకోండి, సేవకుల దగ్గరకు వచ్చి మాట చెప్తారు, అయ్యా మా పిల్లలు మా మాట వినట్లేదు, మా గురించి ఆలోచించట్లేదు, పాడైపోతున్నారు, మాకు ఏం పెట్టాల్సిన అవసరం లేదు, వారి జీవితం వారు చక్కగా బ్రతికితే చాలు, ప్రార్థన చేయండి అంటారు. కానీ వాళ్ళని తిట్టరు, దూషించరు, వారి గురించి చెడుగా వారు చెడిపోయినా సరే వారి గురించి చెడుగా మాట్లాడరు. అది తల్లిదండ్రుల యొక్క గుణం, అంతే కదా? అలాగే ఏమండి, మనందరూ ఒక ఫ్యామిలీ అనుకుంటే ఈ ఫ్యామిలీలో ఎవరన్నా మంచి చేయట్లేదు అనుకోండి, చెడు పనులు చేస్తున్నారనుకోండి, కొంచెం చెడ్డవారు ఉన్నారనుకోండి, లేదంటే కొంచెం అల్లరి చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, లేదా చెప్పుడు మాటలు చెప్పుకుంటూ తిరిగే వాళ్ళు ఉన్నారనుకోండి, వారి గురించి మనం ఏం చేయకూడదు? బయట మనం చెప్పకూడదు. కొండెగత్తులు అన్నారు కదా, అందులో పురుషులు కూడా కనిపిస్తున్నారు ఈ మధ్యన. అంటే ఏం చేస్తారు వాళ్ళు? సంఘంలో ప్రతిదాన్ని అలా తిప్పుతారన్నమాట. అది మంచిదైనా ఏం చేస్తారు? ఉదాహరణకు మాట చెప్తాను, అంటే ఇది జరగలేదు, ఉదాహరణ చెప్తాను మీకు అర్థం కావడం. ఇప్పుడు ప్రభు బాల కార్యక్రమానికి ఇక్కడ వచ్చిన తర్వాత రొట్టె ద్రాక్షరసం ఇస్తాం కదండి. ఒక ఆవిడ పెద్ద మొక్క ఇచ్చాను అనుకోండి, నేను అది ఎవరో చూడరు, అందరూ ప్రార్థన చేసుకుంటారు అంతే, ఎవరో చూడరు. ఉదాహరణ చెప్తున్నానండి. నేను ఒకవేళ పెద్ద మొక్క ఇచ్చాను అనుకోండి, అది ఎవరో చూశారనుకోండి, ఇప్పుడు దాన్ని తీసుకెళ్తారనమాట. ఏమని చూసారు? మీకు ఏ మొక్క వచ్చింది? చిన్న మొక్క వచ్చింది. నాకు ఆవిడకి ఏమి ఇచ్చారో తెలుసా? పాస్టర్ గారు ఏమిచ్చారు? అసలు కట్ చేసేది ఎవరు? ఇప్పుడు ఎవరి మీద పెట్టాలి? వీళ్ళిద్దరి మీద పెట్టాలి.
అంటే మీకు అర్థం అవ్వడం కోసం చెప్పానండి అంతే. అంటే ఇలాగా ఇది మంచిదైనా సరే ఇది చెడ్డగా మార్చి ఏం చేస్తారు, బయట చెబుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. దీన్ని ఇంకా చెప్పాలంటే వేరే భాషలో అదొక ఆనందం. దాని ముందు మీరు వేరే పదాన్ని వేసుకోండి, ఏమండి, అలా తిరుగుతూనే ఉంటారు. అందుకే యూదా రాసిన పత్రికలో వారి గురించి ఒక మాట ఉంటుంది, మీ ప్రేమ విందుల్లో దొంగ మెట్టలుగా ఉన్నారు అంటారు. యూదా రాసిన పత్రిక అధ్యాయంలో వచనం చూద్దాం. ఒకే అధ్యాయం ఉంటుంది, అది కూడా ఇప్పుడు తీశారు కదండి, దాని పక్కనే ఉంటుంది. 12వ వచనం, వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు. ఏం చేస్తారంట, చక్కగా తింటారంట, మన దగ్గరే కూర్చొని తింటారంట. తమ్ముడు తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులు ఎలా ఉన్నారు, దొంగ మెట్టల్లా ఉంటారన్నమాట. దొంగ మెట్టల్లా ఉంటారు అంటే తింటారు మనతోనే ఉంటారు, అన్నీ చేస్తారు, కానీ మరలా ఏం చేస్తారు, మీ ప్రేమ విందుల్లో దొంగ మెట్టలు అంటే మళ్ళా తిరుగుతారన్నమాట. అలా తిరిగి చెప్పుడు మాటలు చెప్పుకుంటూ, తప్పుడు మాటలు చెప్పుకుంటూ, ఏమండి, వారు దేవుడు ఖచ్చితంగా లెక్క అప్పగిస్తారు. దేవుడు అడుగుతాడు ఏదో ఒక దినాన్న. అడిగినప్పుడు ఖచ్చితంగా అందరూ ఏం చేయాలి, లెక్క చెప్పాలి. ఇందులో ఇంకో విషయం ఏంటంటే, మీరు విని అవునా నిజమా అన్నారు అనుకో, మీరు కూడా లెక్క చెప్పాలి. అర్థమైందండి? ఆదాము గారి సందర్భాన్ని ఆలోచించినప్పుడు అండి, అవ్వ దగ్గరికి ఎవరు వచ్చారు, సాతాను వచ్చి ఇది తినొద్దన్నాడు దేవుడు అంటే, నువ్వెవడరా అనాలి. ఫస్ట్ అనాల్సిన మాట ఏంటంటే, నువ్వెవడరా నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నావు, దేవుడు ఏదో చెప్పేలే నీకెందుకు అనాలి. అవును ఇది నిజమే, ఏంటి నిజం, దేవుడి తినొద్దు అన్నాడు, తింటే ఇలా అయిపోతారు. అప్పుడు అపవాది ఏమన్నాడు, మీరు తినండి, మీరు అస్సలు అవ్వరు, ఎందుకంటే ఒకవేళ మీరు తింటే మీరు దేవుళ్ళు అయిపోతారేమో అని చెప్పేసి ఆయన ఏం చేశాడు, ఏమన్నా ఆయనకి తెలియదా దేవుడికి, ఆయన దేవుడని మనం మనుషులమని వాళ్ళకి తెలియాలి కదా. తెలియకుండా అపవాదం వచ్చింది, చాలా ముచ్చట్లు జరిగినాయి. అక్కడ కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. మొత్తానికి ఇద్దరు ఏమైపోయారు, వారి జీవితాన్ని కోల్పోయారు, ఆత్మీయ జీవితాన్ని కోల్పోయారు. వాళ్ళు ఆత్మీయ జీవితాన్ని కోల్పోయారంటే శ్రమ పడాల్సిన పని వచ్చింది. ఎంత శ్రమ, నీవు ప్రసవ వేదన పడుతూ బిడ్డలకు అంటావు. ఆదాము, నువ్వు చెమటోర్చి కష్టపడి ఏం చేస్తావు, పోషించబడతావు. అప్పటి వరకు హ్యాపీ లైఫ్, చక్కగా తినొచ్చు, ప్రసవ వేదన లేదు, పంట పొలాలు లేవు, ఏమీ లేవు, చెమట లేదు, ఏమీ లేవు. ఎప్పుడైతే అపవాదితో మాట్లాడారో, అపవాదితో సంభాషణ జరిగిందో, వెంటనే ఇప్పుడు ఆ స్త్రీలందరూ పడుతున్న ప్రసవ వేదన ఆమె తెచ్చిందే. ఎవరు, అది కారణం ఏంటి, చెడు మాటలు వినడం వల్ల, మంచి మాటలు పక్కన పెట్టడం వల్ల. అందుకే చాలామంది తిరుగుతున్నారనుకోండి, మనం ఏం చేయాలి, తిరుగుతున్నారనుకోండి, ఓకే పక్కన పెట్టేద్దాం, దీని విషయం అయితే ఏం చేయకూడదు, నా దగ్గర చెప్పకండి, ఈ విషయం అయితే నా గురించి మాట్లాడకండి అని మనం ఎప్పుడైతే తప్పుకుంటామో మన జీవితం బాగుంటుంది. మరి ఆ తిరిగేవాడి పరిస్థితి, ఆ తిరిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎవరు చూసుకుంటారు, దేవుడే చూసుకుంటాడు. అందుకే ప్రేమ విందులు ఎలా ఉన్నారంట, దొంగ మెట్టల్లా ఉన్నారు. మనం అలా ఉండకూడదండి, మంచివారుగానే ఉండాలి. మనకు దేవుడు అప్పగించిన గృహ నిర్వాహకం అనేది ఒకటి ఉంది కదా, మంచి వారమే ఉండాలంట. మనం ఏం చేయగలం అదే చేద్దాం. కుర్చీలు మోయడమా, బల్లలు వేయడమా, లేదంటే ఇంక ఏ పని చేయగలం ఆ పని చేసుకుంటూ చక్కగా వెళ్ళిపోతాం తప్ప ఇది పని కాదు. సువార్త ప్రకటించాలంటే ఎవడో ప్రకటించడు, ఇంటింటికి వెళ్ళి. కానీ ఇంటింటికి వెళ్ళి ఈ సువార్త ప్రకటిస్తారు. ఏ సువార్త, రక్షణ సువార్త మాట ఇది. ఇంటింటికి వెళ్ళి ప్రకటించేది ఏంటి, ఈ రక్షణ సువార్త. బైబిల్లో చెప్పిన రక్షణ సువార్త ఎవరు ప్రకటించరు. కానీ ఏ రక్షణ సువార్త, చెడు మాటల యొక్క రక్షణ సువార్త మాత్రం అబ్బో నాన్ స్టాప్గా గంటైనా మాట్లాడతారు, గంటైనా వింటారు. తెలుసండి, కొన్ని సందర్భాల్లో కొంతమంది అలా మాట్లాడుతున్నారు, 2 గంటలైనా కూర్చుంటారు, 3-4 కాఫీలు అయిపోతాయి, రాగానే ఒకటి, ఒక గంటకు మళ్ళీ ఇంకోటి, మళ్ళీ ఒక గంటకు ఒకటి. అదే వాక్యం విషయానికి వచ్చేటప్పటికి అసలు ఏముండదు, అలా అలా వెళ్ళిపోతుంది. కొంతమందికి ఏంటంటే ఈ చెవులోంచి వింటారు, ఈ చెవులోంచి వెళ్ళిపోతాయి, కిటికీలోడు పక్కన ఉన్నేమో కిటికీలోంచి వెళ్ళిపోతాయి అన్నమాట. కాదండి, వాక్యాన్ని వినాలి, మంచిగా బ్రతకాలి. ఆత్మ ఫలాల్లో ఒకటి ఏంటి, మంచితనం. అది దేవుళ్ళో ఉందని చూసాం. రెండవది, క్రీస్తు శ్రమలు పడుతున్నా సరే ఏం చూపించాడు, మంచితనాన్ని చూపించాడు. అలాగే స్త్రీలలో ఉండాలి, గద్దించాలి, పిల్లల్ని బుద్ధి చెప్పాలి, అదే మంచితనం. అలాగే పురుషులు కూడా, ఇక్కడ సంఘంలో మంచివారే కాదు, బయట కూడా ఎలా ఉండాలి, ఎందుకంటే సమాజానికి ఎక్కువ వెళ్ళేది ఎవరు, పురుషులే. కాబట్టి సమాజంలో కూడా మనకు మంచి పేరు ఉండాలి.
అలాగే ఇచ్చే విషయంలో, సాయం చేసే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, ఒకరి గురించి ఒకరు ఆదరించుకునే విషయంలో కూడా ఏముండాలి? సహాయం చేసుకుంటూ ఈ మంచితనాన్ని కలిగి ఉంటే మన పేరు జీవితకాలం అంతా కూడా మనుషులకి గుర్తుంటుంది, దేవుడికి గుర్తుంటుందండి. అటు మనుషులు మర్చిపోరు, దేవుడు ఎప్పటికీ మన పేరుని ఎప్పటికీ ఆయన మర్చిపోడు. కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క ఆత్మఫలాలను మనం ఏం చేద్దాం? పాటిందాం, అనుసరిద్దాం. రేపటి దినాన మరొక విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ఒక ప్రత్యేక పాట వినోద్ గారు పాడతానన్నారు. ఒక పల్లవి, ఒక చరణం పాడిన తర్వాత ముగింపు ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పల్లవి, ఒక చరణం అండి. నన్ను విడిచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు, ఎంత లోతైనది నీ ప్రేమ. నన్ను విడిచి నే బ్రతుకలేను, ఎంత లోతైనది నీ ప్రేమ. నిన్ను విడిచి నే బ్రతుకలేను, ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా. ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా. రేపటిదేనండి ప్రార్థన కూడిక నాగమణి గారి ఇంటి దగ్గర జరుగుతుంది. ప్రారంభ ప్రార్థన గన్నెమ్మ గారు. వాక్య భాగం వచ్చి ఎఫ్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు నందిని గారు. తర్వాత ప్రార్థన నీలవేణి గారు. ప్రత్యేక పాట ఎం కల్పన గారు. ఇవి ఏమంటే రేపటిదేనన్నా జరిగేవి. అలాగే ఆదివారం సాయంత్రం సత్యవతి గారి ఇంటి దగ్గర ప్రార్థన ఉంటుందండి. సతీష్ గారు వారి ఇంటి దగ్గర, ఏమండి మందపల్లి సతీష్ గారు వారి ఇంటి దగ్గర ప్రార్థన ఆదివారం సాయంత్రం ఉంటుంది. మరి ఆదివారం ఏర్పాటు చేయమని అడిగారు. కాబట్టి ఆదివారం కూడా మనకు సాయంత్రం ఈ యొక్క శిలువ జ్ఞాన కూడిక అనేది ఉంటుంది. అలాగే ఆదివారం ఉదయం టైం కూడా మార్చమని అడిగారు. కొంచెం ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి 9:30కి ఏర్పాటు చేస్తే 12 అయ్యేటప్పటికి క్లోజ్ చేద్దామని. మరి అందరూ రాగలరండి? చేపలన్నీ తోమి రావాలంటే కష్టం. ఏమన్నా అందరికీ ఓకే అనుకుంటే మనం ముందుకెళ్దాం. ఎందుకంటే మీరు ఓకే చెప్తే నేను అక్కడ ఆరాధన కొంచెం త్వరగా ముగించుకుని నేను వచ్చేస్తా. నేను 10:30కి వచ్చేస్తా. మీరు 9:30కి ప్రారంభించి 10:30 వరకు పాటలు పాడితే 10:30కి రాగానే నేను వాక్య భాగాలు ప్రారంభించి 11 గంటలకి వాక్యం తీసుకుందాం. 12 ఆ టైంకి మనం క్లోజ్ చేద్దాం. ఎందుకంటే ఎండ ఎక్కువ ఉంటుంది. మా ఇల్లు పక్కనేనండి అని మీరు అన్నా సరే కూర్చోవడానికి కొంచెం ఇబ్బంది కాబట్టి అందరికీ ఓకేనండి? ఒకసారి చెయ్యెత్తుతారా? కొంతమంది ఎత్తలేదు. కాబట్టి అందరికీ ఓకే అయితే 9:30కి ఆరాధన ప్రారంభించి ఈ ఎండాకాలం వరకునేనండి. తర్వాత మరలా మార్చేసుకుందాం మనం. ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది మార్చి నెల, మే నెల వచ్చినప్పుడు ఇంకెలా ఉంటాయో మనకు తెలీదు. కాబట్టి దాని గురించి గమనించండి. సండే స్కూల్ ఉంటే సాయంత్రం చల్లబడ్డాక సాయంత్రం పెట్టుకోవడానికి సండే స్కూల్ టీచర్ గారు ఆలోచించండి. అది అలాగే మిగిలిన వారాల్లో కూడా ఎక్కడ ఉన్నాయో ఒకసారి తెలియపరుస్తానండి. 24 వజ్రం గారు, 25 వెంకటలక్ష్మి గారు, 26 లక్ష్మి గారు, 27 కమల కుమార్ గారు, 28 శుక్రవారం, 29 సుధాకర్ గారు, మార్చి 30 ఆదివారం గాలింగ్ సత్యవతి గారు వారి ఇంటి దగ్గర జరుగుతుంది. ఇవి వచ్చే వారం ప్రోగ్రామ్స్ అండి. కాబట్టి గమనించి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడండి. అలాగే ఇంకో విషయం కూడా ఉందండి. ఈ యొక్క రేపు చెప్పేసాను ఏంటంటే గన్నెమ్మ గారు వారి యొక్క ఫ్యామిలీ ద్వారా 7 వారాల ప్రార్థన జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు. మరి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రావడానికి మీరు అందరూ సిద్ధపడాలని దేవుని పేట కోరుచున్నాం. రేపటి దినాన్ని 2 గంటలకు ప్రారంభిస్తాం, 3 గంటలకి ముగించడం జరుగుతుంది. అలాగే ఈ లైవ్ ప్రోగ్రామ్ కూడా ఇస్తున్నామండి. దేవుని దయని బట్టి చాలామంది బయట ఉన్నవారు కూడా చూస్తున్నానని తెలియపరిచారు. సంఘంలో కూడా చాలామంది చిన్నపిల్లలు కలిగిన వాళ్ళు రాలేకపోతున్నారు, ఇంటి దగ్గర ఉండి చూస్తున్నామండి అని చెప్తున్నారు.
ఒక వారం రోజులైతే గన్నమ్మ గారే ఫోన్ ఇచ్చారు ఆవిడ వాడుకోమని లైవ్కి. అయితే దేవుని కృపను బట్టి మనకి ఒక ఫోన్ ఒకరు గిఫ్ట్కి ఇచ్చారండి. ఇంకో అక్కడ ఫోన్ ఉంది కదండి కొత్తది, అది స్వర్ణ గారి ఇంటి దగ్గర ఓపెన్ చేసాం. అది మహారాష్ట్రలో ఒక ఆయన ఉంటారు సంతోష్ గారు అని, వారి కుటుంబ నిమిత్తం ప్రార్థన చేయండి. మన లైవ్ అన్నీ చూస్తారు, వాళ్ళ అన్యులు ఇంకా మారలేదు. అయినా సరే మీరు ఫోన్ వాడండి, మాకు మీరు ఎక్కడ ప్రార్థన పెట్టినా లైవ్ ఇవ్వండి, మేము చూస్తామని వారే కొత్తది ఒక ఫోన్ కొని మనకు పంపించారు. కాబట్టి వారి నిమిత్తం, వారి యొక్క కుటుంబం నిమిత్తం మీరు ప్రార్థన చేయండి. మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా మారాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు, రక్షణ పొందాలని. వారు కొన్ని కారణాలు బట్టి డ్యూటీలో ఉండడాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి వారి నిమిత్తం కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మోకరిందాం, ముగింపు ప్రార్థన చేసుకుందాం. ఇంకా ఏమైనా ప్రకటనలు ఉన్నాయండి? లేని ఎడల ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దామండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి. దయ కలిగినటువంటి మా కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనములు. అయ్యా, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి తండ్రి, మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి వందనములు. దేవా, ఇటు రీతిగా తండ్రి మాకు ఆరోగ్యం దేవ దయచేసి నీ యొక్క సన్నిధిలో మేము నిలబడుటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి, ధన్యతను బట్టి తండ్రి వందనములు. అయ్యా, ఇదిగో తండ్రి ఆత్మ ఫలాలు దేవా, అందులో భాగంగా మంచితనము అనే దాని గురించి తండ్రి దేవ కొన్ని విషయాలు నేర్చుకున్నాం. దేవా, నిజమే తండ్రి, ఈ లోకంలో తండ్రి మంచివారు అనేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒకవేళ మేము మంచి చేయాలన్నా శ్రమలే ఎదురవుతున్నాయి, కష్టాలే ఎదురవుతున్నాయి. మేము ఎంత నీతిగా నిజాయితీగా ఉన్నా తండ్రి మమ్మల్ని దూషించేవారే ఎక్కువ ఉన్నారు. నిజమే తండ్రి, మా యొక్క ప్రేమ విందుల్లో దొంగ మెట్టలుగా ఉన్నారని యోధా గారు తండ్రి దేవా రాశారు. నిజమే తండ్రి, అటు వారు మంచితనాన్ని కలిగి తండ్రి నడుచుకోవడానికి తండ్రి కృప చూపించండి. దేవ, ఇదిగో తండ్రి స్త్రీలు పురుషులు సంఘంలో ఎలా అయితే ఉంటున్నారో సమాజంలో కూడా తండ్రి అలాగే ఉండాలని నీ వాక్యం సెలవిస్తుంది. వాక్య ప్రకారం తండ్రి మేము నడుచుకోవడం తండ్రి కృప చూపించండి. దేవ, ఇదిగో తండ్రి విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా మా యొక్క హృదయంలో తండ్రి దేవ, మా యొక్క హృదయం అనే పలకల మీద వాటిని రాసుకోవడం తండ్రి కృప చూపిస్తారని తండ్రి కోరుచున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. దేవ, ఇదిగో తండ్రి ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ ముట్టి స్వస్థపరచండి. దేవా, మరి ప్రసాద్ అన్నయ్య గారిని బట్టి కూడా తండ్రి ప్రార్థన చేయుచున్నాం. వారు కూడా తండ్రి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారని తెలియపరిచారయ్యా. అయ్యా, నీ కృపను బట్టి తండ్రి వారికి కూడా మంచి ఆరోగ్యాన్ని తండ్రి మీరు దయచేయండి. అయ్యా, నీ కృపలో తండ్రి బలపరచండి. అలాగే మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ 40 దినాలు తండ్రి దేవ శక్తిని బలాన్ని ఇచ్చి అయ్యా ఇకను గొప్పగా మీరు మమ్మల్ని వాడుకుంటారని తండ్రి నమ్ముచున్నాం తండ్రి. రేపటి దినాన్న దేవ జరగబోతున్నటువంటి గృహ కూడికలో నీ విలువైన మాటలు చెప్పుటకు మరింత శక్తిని జ్ఞానాన్ని తండ్రి మీరు మాకు దయచేయండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. యవన కాలంలో ఉన్నవారు తండ్రి దేవ నీ వాక్యం పట్ల ఆసక్తి చూపి మారుడకు తండ్రి కృప చూపించండి. అలాగే తండ్రి దేవా, ఇదిగో తండ్రి పురుషులను జ్ఞాపకం చేసుకోండి, స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పనిపాట్ల విషయంలో దేవా మీరు తోడుగా ఉండి నడిపిస్తారని తండ్రి కోరుచున్నాం. దేవా, నీ కృపలో బట్టి తండ్రి విని వాక్యాన్ని తండ్రి విడిచిపెట్టేవారుగా కాకుండా ఈ 40 దినాలు తండ్రి పూర్తయ్యే సమయానికి దేవా కనీసం ఒక్కరైనా తండ్రి బాప్తిసం పొందడానికి తండ్రి మీరు యొక్క సంఘానికి తండ్రి అతడి ధన్యత తండ్రి మీరు దయచేస్తారని తండ్రి కోరుచున్నాం. అలాగే తండ్రి దేవా, మరి నిన్నటి దినాన వచ్చినటువంటి సేవకులను కూడా జ్ఞాపకం చేసుకుని వారిని వారి యొక్క పరిచయను కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి దేవా, మా యొక్క పరిచర్యలో భాగంగా తండ్రి దేవ చక్కటి దేవ మరి ఫోన్ తండ్రి మాకు దేవ ఇదిగో తండ్రి ఇచ్చినటువంటి సంతోష్ గారిని బట్టి వారి యొక్క కుటుంబాన్ని బట్టి తండ్రి ప్రార్థన చేయొచ్చున్నాం. ఇదిగో తండ్రి మరి గొప్ప ఉద్యోగంలో ఉన్నప్పటికీ తండ్రి దేవ ఎంతో తగ్గించుకుని దేవ ఇదిగో తండ్రి నడుచుకునేటటువంటి కుటుంబం తండ్రి వారిని వారి యొక్క కుటుంబాన్ని కూడా తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవా, వారు చేస్తున్న ఉద్యోగ విషయంలో తండ్రి మీరు తోడుగా ఉండండి. వారి కింద తండ్రి 100 మంది తండ్రి ఉద్యోగం చేస్తున్నారు. దేవ ఇదిగో తండ్రి దేవ వారికి మరింత జ్ఞానాన్ని తండ్రి మీరు దయచేసి మరింత మెలకువలతో తండ్రి దేవ ఇదిగో తండ్రి చేస్తున్న ఆ యొక్క ఉద్యోగంలో తండ్రి జ్ఞానం ఇస్తారని తండ్రి కోరుచున్నామయ్యా. అలాగే తండ్రి ఆదివారం జరగబోతున్న ఆరాధన విషయంలో కూడా తండ్రి మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి,
నీ నామం పరిశుద్ధపరచబను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణము క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మహిమీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు. వాక్య భాగాలు చదివే వాళ్ళు 10:30కి ఉండాలి, గమనించండి.